సో వాట్ అబౌట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్? సెల్ఫ్ ఇంట్రడక్షన్ కాఫీ వచ్చిందా మీకు? సెల్ఫ్ యెస్ ఫ్రెండ్స్. సెల్ఫ్ ఇంట్రడక్షన్ వచ్చిందా? మీరు మార్నింగ్ 6 ఏఎంకి No, నిద్రలేసి సెల్ఫ్ no, Kiki. ఇంట్రడక్షన్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చదువుకొని, ఆ చదివిన సెల్ఫ్ ఇంట్రడక్షను మీరు రికార్డ్ చేసుకొని, తర్వాత మీరు పరిశీలన చేసుకోండి. అసలు ఎలా ఉంది? నా వాయిస్ ఎలా ఉంది? నేను చెప్పే విధానం ఎలా ఉంది? నేను చెప్పేది కరెక్ట్‌గా ఉన్నదా లేదా? అవతల వ్యక్తికి కరెక్ట్‌గా అర్థమవుతుందా లేదా అట్లా. రికార్డింగ్ జేసుకోండి. అవసరమైతే ఆ రికార్డింగ్‌ని నాకు సెండ్ జేస్తే నేను గూడా రివ్యూ జేస్తాను. సో థట్ వి విల్ గో ఫార్వర్డ్ అట్లనమాట. అంటే ప్రతిరోజు ఈ సెల్ఫ్ చదవటం వల్ల మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఇంటర్వ్యూకెళ్ళి కూర్చున్న తర్వాత వెంటనే స్పాట్‌లో మీరు ఏదైనా సరే మాట్లాడగలరు. లేకపోతే మీరు కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు. వర్క్ చేసేవాళ్ళకి ఇబ్బంది లేదు. వర్క్ చేయనోళ్ళకి ఇబ్బంది ఉంటదనమాట. వర్క్ చేసేవాళ్ళకి దే కెన్ ఏబుల్ టు హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్. నో ప్రాబ్లమ్. సెల్ఫ్ ఇంట్రడక్షన్ పెద్ద మ్యాటరే గాదు దానికి. అయితే ఎలా మాట్లాడాలనేది గూడా మ్యాటరే. మన టెక్నికల్‌గా ఏది ఈ లైనక్స్ అనేది, డెవాప్స్ అనేది లేదా ఏడబ్ల్యూఎస్ సంథింగ్ మీరు నేర్చుకుంటున్నప్పుడు వాటిని టెక్నికల్‌గా ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. టెక్నికల్‌గా ఎలాంటి వర్డ్స్ ఉపయోగించాలో నేర్చుకోవాలి. దానికి సెల్ఫ్ ఇంట్రడక్షన్ వేరుగా ఉంటుంది. అట్లా. నేను దాన్ని ప్రిపేర్ జేసి మళ్ళీ మీకిస్తాను ఇబ్బంది లేదు. గుడ్. ఈరోజు మనం ఈ సెషన్‌లో అసలు రియల్‌గా చాలా వెరీ, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చాలా వెరీ, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చూడండి, మనకి ఏదైనా సరే చూడండి, ఏదైనా సరే ఇప్పుడు సపోజ్ మనకి ఒక సాఫ్ట్‌వేర్ ఉందనుకోండి. సాఫ్ట్‌వేర్. సో, సాఫ్ట్‌వేర్ అంటే మీ భాషలో మీరేమనుకుంటున్నారసల? సాఫ్ట్‌వేర్ నథింగ్ బట్ వాట్? సాఫ్ట్‌వేర్ మీన్స్ వాట్? సపోజ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సాఫ్ట్‌వేరే కాదా? యెస్ ఆర్ నో? సాఫ్ట్‌వేర్. ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఎ సాఫ్ట్‌వేర్. జావా అనేది గూడా సాఫ్ట్‌వేర్. యెస్. పైథాన్ అనేది గూడా సాఫ్ట్‌వేర్. యెస్. సో, డైరెక్ట్‌గా సెలీనియం అనేది గూడా ఒక సాఫ్ట్‌వేర్. యెస్. ఇవన్నీ సాఫ్ట్‌వేర్‌లే. తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు డెవాప్స్‌లో చాలా టూల్స్ ఉన్నాయి. డెవాప్స్‌లో టూల్స్‌లో చూస్తే మనకి మావెన్ అనేది ఒక సాఫ్ట్‌వేర్ టూల్. యెస్. ఆ తర్వాత మనకి జెంకిన్స్ సాఫ్ట్‌వేర్. యెస్. తర్వాత యాన్సిబుల్ సాఫ్ట్‌వేర్. ఇవన్నీ డెవాప్స్‌లో ఉన్న టూల్స్. టెరాఫార్మ్ సాఫ్ట్‌వేర్. ఆ! ఇవన్నీ. సో, ఇప్పుడు ఏంటి సార్ ఈ గొడవ మనకి సాఫ్ట్‌వేర్ అంటే ఎందుకు అనంటే, యాక్చువల్‌గా సాఫ్ట్‌వేర్ అంటే ఏందంటే, ఇట్ కంటైన్స్ నంబర్ ఆఫ్ ఫైల్స్ అండ్ నంబర్ ఆఫ్ ఫోల్డర్స్ అంతే. నంబర్ ఆఫ్ ఫైల్స్ అండ్ నంబర్ ఆఫ్ ఫోల్డర్స్. యెస్. నంబర్ ఆఫ్ ఫైల్స్ అండ్ నంబర్ ఆఫ్ ఫోల్డర్స్. సో, జనరల్‌గా ఈ నంబర్ ఆఫ్ ఫైల్స్, నంబర్ ఆఫ్ ఫోల్డర్స్‌లో ఈ స్టోరీ ఏంది అనంటే, మనకి యాక్చువల్‌గా దాంట్లో కోడ్ ఉంటదనమాట. యెస్. యెస్. ఆ కోడ్ ఉండటం వల్లే మనం పూర్తి స్థాయిలో వర్క్ చేయగలుగుతాం. సో, మీరు ఇంకో భాషలో చెప్పాలంటే, మనం యూజ్ చేసే కమాండ్ ఏదైనా సరే యూజర్ యాడ్ కమాండ్. ఓకే. యూజర్ యాడ్ కమాండ్. ఇన్‌సైడ్ యూజర్ యాడ్ కమాండ్ వి హావ్ ఎ కోడ్ బాస్. యెస్. యూజర్ యాడ్ కమాండ్ లోపల కోడ్ ఉంది. యెస్. యూజర్ యాడ్ కమాండ్ ఎలా పనిచేయాలో కోడ్ రాసి పెట్టారు వాళ్ళు జనరల్‌గా. లేకపోతే యూజర్ యాడ్ కమాండ్ పనిచేయదు. యూజర్ యాడ్ కమాండ్ ఈస్ ఆల్సో ఎ సాఫ్ట్‌వేర్. యెస్. సాఫ్ట్‌వేర్‌ని మనం ఇంకో భాషలో ఏమని పిలుస్తాం? ప్రోగ్రామ్‌ని మనం ఇంకో భాషలో కమాండ్ అంటున్నాం ఇక్కడ లైనక్స్‌లో. అలాగా సాఫ్ట్‌వేర్ అయినా, కమాండ్ అయినా, ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే ఇన్‌సైడ్ ద సాఫ్ట్‌వేర్ వి హావ్ ఎ లైన్స్ ఆఫ్ కోడ్. ఓకే. ఆ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది డిపెండ్స్. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అయితే నంబర్ ఆఫ్ ఫైల్స్, నంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ఉంటాయి. సో, ఇలాగ జావా, పైథాన్, డాట్ నెట్, చాలా అంటే ఈ ప్రపంచంలో ఉన్న సాఫ్ట్‌వేర్‌లు మొత్తం ఇంతేనా సార్? అన్నీ గూడా ఇంతే. అన్నిట్లో గూడా ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉంటాయి. సపోజ్ మనం ఉపయోగించేది మన ల్యాప్‌టాప్‌లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ ఓఎస్. సార్ విండోస్ ఓఎస్‌కి ఫైల్స్, ఫోల్డర్స్ ఉంటాయా? చాలా ఫైల్స్ ఉంటాయి. అందులో సార్ ఒక ఫైల్‌ని మనం డిలీట్ జేయొచ్చా? డిలీట్ జేస్తే సాఫ్ట్‌వేర్ వర్క్ అవ్వదిక. అంటే ఆల్ ఆర్ డిపెండెన్సీ ఫైల్స్. యెస్. దిస్ ఫైల్స్ కంటైన్ సమ్ ఇన్ఫర్మేషన్. యెస్. టోటల్‌గా కోడ్ ఉంటది. ఆల్ ఆర్ డిపెండెన్సీ ఫైల్స్. సపోజ్ మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్ ఒక్కటి డిలీట్ జేస్తే ఇక ఆ ఓఎస్ పనిచేయదు నెక్స్ట్ నుంచి. మళ్ళీ ఏం జేయాలి సార్? మళ్ళీ కొత్త ఓఎస్ మళ్ళీ మీరు ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ జేసుకోవాల్సిందే. అలాగా. సో, ఇలాగ జనరల్‌గా మనం జూస్తే మన ల్యాప్‌టాప్‌లో సి డ్రైవ్‌లో ఉంటుంది యాక్చువల్‌గా అది. మన ల్యాప్‌టాప్‌లో సి డ్రైవ్‌లో ఉంటది యాక్చువల్‌గా. ఏది? ఆపరేటింగ్ సిస్టమ్. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అది? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్.
అంటే మాక్సిమం యూనివర్సల్ ట్రూత్ ఏందంటే, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఆపరేటింగ్ సిస్టమ్‌ని సి డ్రైవ్‌లోనే ఇన్‌స్టాల్ చేస్తారు మ్యాక్స్ కేస్‌లో. మ్యాక్స్ సి డ్రైవ్‌లోనే ఓఎస్‌ని ఇన్‌స్టాల్ చేస్తారు. అలాగా. కొంతమంది ఏం చేస్తారు, దే ఆర్ మెయింటైనింగ్ 2 ఆపరేటింగ్ సిస్టమ్స్. వాళ్ళేం చేస్తారు, 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ మెయింటైన్ చేస్తారు. ఎవరు? వాళ్ళ ల్యాప్‌టాప్‌లో. ఎలా మెయింటైన్ చేస్తారో తెలుసా? ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఏమో సి డ్రైవ్‌లో మెయింటైన్ చేస్తారు. రెండో ఆపరేటింగ్ సిస్టమ్ ఏమో డి డ్రైవ్‌లో మెయింటైన్ చేస్తారు. లేదు లేదు కొంతమంది ఏం చేస్తారు, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఏమో సి డ్రైవ్‌లోనే. రెండోది కూడా సి డ్రైవ్‌లోనే. అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఆ ఆపరేటింగ్ సిస్టమ్ స్విచ్ అవుతారు రియల్‌గా. కొంతమంది నేర్చుకునేవాళ్ళు. ఒక సైడ్ విండోస్, ఇంకో సైడ్ లినక్స్ ఇన్‌స్టాల్ చేస్తారు. అంటే నేర్చుకునే స్టైల్ చాలా మంది. అంటే ఆ స్టైలు కరెక్ట్ కాదనమాట. చాలా మంది ఎలా నేర్చుకుంటారో తెలుసా? దిస్ ఈస్ యువర్ ల్యాప్‌టాప్ ఓకే. అంటే లైనక్స్ నేర్చుకునే విధానంలో, లైనక్స్‌తో వర్క్ చేసే విధానంలో ల్యాప్‌టాప్. కొంతమంది ఏం చేస్తారంటే, ఇక్కడ ఆ ల్యాప్‌టాప్‌లో ఆల్రెడీ విండోస్ ఓఎస్ ఉంటుంది. విండోస్ ఓఎస్. వాళ్ళేం చేస్తారు సింపుల్‌గా మళ్ళీ అగైన్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేస్తారు. అప్పుడు ఇన్‌స్టాల్ చేసి 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ అవుతాయి. దానివల్ల సిస్టమ్‌కి బర్డెన్ పెరిగిద్ది, స్లో అయితది. థిస్ ఈస్ థిస్ ఈస్ నాట్ రికమెండెడ్. ఓకే. ఈ మోడల్ కరెక్ట్ కాదు. ఇంకో రెండో మోడల్ ఉంది ల్యాప్‌టాప్. రెండో మోడల్ ఏం జేస్తారో తెలుసా? అంటే లైనక్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కొంతమంది ఎలా జేస్తారనేది నేను చెప్తున్నా. రెండో మోడల్ ఏంటంటే, వాళ్ళ ల్యాప్‌టాప్‌లో విండోస్ ఓఎస్ఏ ఉంటది. ల్యాప్‌టాప్‌లో ఖచ్చితంగా బేస్ ఓఎస్ విండోసే. బేస్ ఓఎస్ ఏంది విండోసే. విండోస్. వీళ్ళేం జేస్తారంటే, లైనక్స్‌తో పని జేయాలని జెప్పేసి వాళ్ళు యెస్ వీఎంవేర్ సాఫ్ట్‌వేర్ వాడతారు. వీఎంవేర్ సాఫ్ట్‌వేర్. అంటే వీఎంవేర్ అనే సాఫ్ట్‌వేర్‌ని వాళ్ళు ఇన్‌స్టాల్ జేస్తారు. సో, వీఎంవేర్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ జేసి, అప్పుడు దాని నుంచి లైనక్స్ వాడుతూ ఉంటారనమాట. చెప్తాను. వస్తది మీకు. సో, వీఎంవేర్ వర్చువలైజేషన్ సాఫ్ట్‌వేర్. సో, వీఎంవేర్ సాఫ్ట్‌వేర్ మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ జేసి, అక్కడి నుంచి లైనక్స్‌ని వాడటం మొదలుపెడతారు. థిస్ ఈస్ వన్ మోడల్. అంటే దీనివల్ల గూడా ల్యాప్‌టాప్‌కి బర్డెన్ పెరిగిద్ది. థిస్ ఈస్ నాట్ ఆల్సో రికమెండెడ్ మోడల్. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజింగ్ దిస్ మోడల్. బట్ ఇది గూడా రికమెండెడ్ మోడల్ గాదు. సో, ఇప్పుడు మీరు జెప్పే మోడల్ ఏంటి? ఇవి 2 రికమెండెడ్ గాదు. మీరు జెప్పే మోడల్ ఏంది? మనం జెప్పే మోడల్ సింపుల్ మోడల్. సింపుల్ అంటే ఏంది? ఏం లేదు. సింపుల్‌గా నీ ల్యాప్‌టాప్ ఇక్కడుంటుంది. యెస్. ఒక సర్వర్‌ని ఇక్కడ మీరు లాంచ్ చేయండి. ఎక్కడ? ఆ ప్లేసే ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్ అనే ప్లేస్‌లో ఒక సర్వర్‌ని లాంచ్ చేయండి. ఆ సర్వర్ ఇక్కడుంటుంది. మీ ల్యాప్‌టాప్ ఇక్కడుంటుంది. యెస్. మీ ల్యాప్‌టాప్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఇక్కడ ఈ సర్వర్‌కి కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటది. కనెక్షన్ ఎవరు ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేస్తాడు. సో, అక్కడ ఉన్న ఆ సర్వర్‌కి ఒక ఐపీ అడ్రెస్ 1.2.3.4. సో, యాక్చువల్‌గా మీరు చేసే పనేంది? మీరు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న మీ ల్యాప్‌టాప్ తోటి ఇక్కడ పట్టీ అనే సాఫ్ట్‌వేర్ ఆర్ గిట్ బాష్ ఆర్ మొబై ఎక్స్‌ట్రీమ్ ఆర్ సూపర్ పుట్టి చాలా ఉన్నాయి టూల్స్. వీటిని ఉపయోగించి మీరేం చేస్తారు? ఈ ఐపీ అడ్రెస్ ఇచ్చి యెస్ 1.2.3 ఇక్కడికి రీచ్ అవుతుంది. దిస్ ఈస్ అన్ ఎక్సలెంట్ మోడల్. ఇది మనం వర్క్ చేసే మోడల్. ఇది మనం రియల్ టైమ్‌లో చూసే మోడల్. ఇప్పుడు ప్రెజెంట్ ఈ మోడల్ చూస్తున్నాం. కాబట్టి ఇదే మోడల్‌లో మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాం. ఈ మోడల్ బెస్ట్ మోడల్. సో, మిగతా 2 మోడల్స్ ఏంది? మనకి కొంచెం బర్డెను యాస్ వెల్ యాస్ అది ఓల్డ్ మోడల్ అయిపోయినాయి అవి. ఆ 2 ఓల్డ్ మోడల్సే. ఇది నంబర్ 1 ఓల్డ్, ఇది నంబర్ 2 ఓల్డే. ఇప్పుడు అంటే కొంతమందయితే ఇప్పటికి గూడా ఇదే మోడల్ యూజ్ చేస్తున్నారు 50% ఇంకా. ఇంకా రాలా. అంటే పూర్తి స్థాయిలో క్లౌడ్‌లోకి ఈ విధంగా నేర్చుకోవట్ల. ఇది క్లౌడ్ మోడల్. సో, మీ ల్యాప్‌టాప్ ఎక్కడో ఉంటుంది. సర్వర్ ఎక్కడో ఉంటుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్షన్ వి కెన్ ఏబుల్ టు కనెక్ట్ ద సర్వర్ అండ్ వి ఆర్ వర్కింగ్ ఆన్ ద సర్వర్. దట్స్ ఇట్. దిస్ ఈస్ వాట్ యూ నో లేటెస్ట్ మోడల్ ఇది. రియల్‌గా అందరూ ఫాలో అయ్యే ఇదే మోడల్. సో, మనం కంపెనీలో వర్క్ చేసేటప్పుడు కూడా ఇదే మోడల్. మనకు బేస్ ల్యాప్‌టాప్ ఎప్పుడైనా సరే కంపెనీ వాడు ఇస్తే విండోసే ఇస్తాడు. బట్ కంపెనీ టు కంపెనీ ఆర్ కంట్రీ టు కంట్రీ ఈ ల్యాప్‌టాప్ మీరు యెస్ యాపిల్ అయ్యి ఉండొచ్చు, మ్యాక్ అయ్యి ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. యెస్. మ్యాక్ ఓఎస్ ఉంటదిక్కడ. కొన్ని సందర్భాల్లో చెప్పలేం. బట్ ఏదైనా సరే మ్యాక్ ఓఎస్ అనేది గూడా జియూఐ మోడలే. గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్ మోడలే. మ్యాక్. విండోస్ గూడా గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్ మోడలే. అయితే వీళ్ళేం జేశారో తెలివిగా యెస్ ఫ్రెండ్స్. యాపిల్ అనే వ్యక్తి ఆ! యాపిల్ అనే వ్యక్తి యెస్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు జేశాడు. సర్వర్ ఓఎస్ కూడా తయారు జేశాడు.
సో క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంది సార్? మాకు తెలీదు గదా! క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మీ ల్యాప్‌టాప్‌లో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్‌ని క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. ఓకే. సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మీ దగ్గర ఏదైతే సర్వర్ ఉందో ఆ సర్వర్‌లో ఉపయోగించే ఓఎస్‌ని సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. అంటే సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అది సర్వర్ ఎడిషన్. క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అది మీ డెస్క్‌టాప్ ఆర్ ల్యాప్‌టాప్ ఎడిషన్ అని మీరు అర్థం జేసుకోవాలి. సో ల్యాప్‌టాప్ అనేది మనకి ఓఎస్ కావాలి. సర్వర్ అనేది ఓఎస్ కావాలి. రెండిటికి ఓఎస్ కావాలి. బట్ సర్వర్‌లో ఉపయోగించే ఓఎస్‌నేమో సర్వర్ ఓఎస్, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. బట్ ల్యాప్‌టాప్‌లో ఉపయోగించే ఓఎస్‌నేమో క్లయింట్ ఓఎస్ అని పిలుస్తాం రియల్‌గా. సో, ఈ విధంగా వాడేం చేసాడంటే యాపిల్ వాడు సో, క్లయింట్ ఓఎస్ ఉంది వాడికి. దాని పేరే మ్యాక్ ఓఎస్. సర్వర్ ఎడిషన్ గూడా ఉంది. దాని పేరే మ్యాక్ ఓఎస్. కన్‌ఫ్యూజ్ అవ్వొద్దు. యెస్ ఫ్రెండ్స్. కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? మ్యాక్ ఓఎస్ అనేది ల్యాప్‌టాప్‌లో పనిచేస్తది. మ్యాక్ ఓఎస్ అనేది సర్వర్‌లో గూడా పనిచేస్తది. యెస్ ఆర్ నో? అర్థమవుతుందా? 2 అదే. సో, విండోస్ సార్ విండోస్ కూడా అంతే. విండోస్ అనేది ల్యాప్‌టాప్‌లో పనిచేస్తుంది. ఎలాగా సర్వర్‌లో గూడా పనిచేస్తది. యెస్. సర్వర్‌లో గూడా పనిచేస్తది. రెండిట్లో పనిచేస్తది. ఎవరు? మ్యాక్ అయినా, ఇదైనా. అంటే క్లయింట్ ఎడిషన్, సర్వర్ ఎడిషన్ 2 ఎడిషన్స్ ఉంటాయి. సో, ఆల్ ఆర్ సాఫ్ట్‌వేర్స్. టోటల్‌గా అన్నీ గూడా సాఫ్ట్‌వేర్స్. ఓకే సార్. సాఫ్ట్‌వేర్ గురించి కొంచెం అవగాహనొచ్చింది. సరే ఇప్పుడు మీరు సపోజ్ మీరు సాఫ్ట్‌వేర్ అంటే ఏంది తెలీదు అనుకుంటే ఇదిగో సి డ్రైవ్‌లోకెళ్ళండి ఇక్కడ. సి డ్రైవ్. ఓకే. సి డ్రైవ్. సో, సి డ్రైవ్‌లోకెళ్ళిన తర్వాత మీరు చూస్తే యెస్ ఫ్రెండ్స్. సి డ్రైవ్‌లోకెళ్ళిన తర్వాత మీరు చూస్తే ఇక్కడ మనకి విండోస్ అనే ఫోల్డర్ కనపడింది చూసారా? సి డ్రైవ్‌లో. యెస్ ఫ్రెండ్స్. ఆర్ యూ అండర్‌స్టాండింగ్ ఆర్ నాట్? వినిపిస్ ఓకేనా? ఆర్ యూ ఓకే విత్ థట్ ఆర్ నాట్? అర్థమవుతుందా నేను చెప్పేదేమైనా? ఇది విండోస్. విండోస్. ఇదేందిది ఓఎస్ఏ గదా! విండోస్. సో, మీరు ఇక్కడ చూస్తే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ క్లిక్ చేయండి. యెస్. ఓకే. చూసారా? ఇవన్నీ ఏంటి ఫైల్స్ అండ్ ఫోల్డర్సే మొత్తం టోటల్‌గా. వీటిల్లో ఒక ఫైలు, ఒక ఫోల్డర్ డిలీట్ చేసినా ఒకటిక వర్కౌట్ అవ్వదు సాఫ్ట్‌వేర్. యెస్. ది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ విచ్ ఈస్ హావింగ్ సో మెనీ ఫైల్స్ అండ్ సో మెనీ ఫోల్డర్స్. యెస్. చూసారా? ప్రతిది గూడా ఇదిగో అన్నిట్లో గూడా ప్రతిది గూడా టోటల్ ఎవ్రీథింగ్ ఇవన్నీ గూడా అవే. ఇవన్నీ ఏది తీసుకున్నా సరే మీరు ఏది తీసేసినా అది వర్కౌట్ అవ్వదు. ఫోల్డర్స్. మళ్ళీ దీంట్లో మరొక ఫోల్డర్స్. అంటే సాఫ్ట్‌వేర్ వర్క్ అవ్వడానికి సంబంధించిన ఫోల్డర్స్. ఆ ఫోల్డర్స్‌లో కొంత కోడ్ రాసుకోవటం. ఇవన్నీ అవే. సో, ఇదంతా గూడా అదే. యెస్. ఇదంతా గూడా. హ్మ్. ఇదంతా గూడా అదే. యెస్. ఇది చూసారా? ఇదంతా గూడా అదే. సో, ఇప్పుడు దీన్ని బట్టి మీరు కొన్ని వేల ఫైల్స్, కొన్ని వేల ఫోల్డర్స్ ఉన్నాయి ఒక సాఫ్ట్‌వేర్. కొన్ని వేల ఫైల్స్, కొన్ని వేల ఫోల్డర్స్ ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ అంటే అది యాక్చువల్‌గా. అంటే అలాగే మనకి డిఫరెంట్ సాఫ్ట్‌వేర్‌లన్నీ గూడా ఇన్ని ఫైల్స్ కలిగి ఉంటాయి. అండ్ ఇన్ని ఫోల్డర్స్ ఉంటాయి వాటిలో. రియల్‌గా చెప్పాలంటే ఏది తీసుకున్నా సరే, మీరు ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా, ఏ సాఫ్ట్‌వేర్ తీసుకున్నా ఇదిగోండి సపోజ్ మన దగ్గర గిట్ సాఫ్ట్‌వేర్ ఉంది. ఇదిగో మన దగ్గర ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్‌వేర్ ఉంది. దీన్ని తీసుకోండి. ఇదిగో తీసుకుంటే చూసారా అవన్నీ ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్‌వేర్ మొత్తం చూసారా? అంటే సాఫ్ట్‌వేర్ అంటే ఫైల్స్, ఫోల్డర్స్ అని అర్థం అవ్వాలి మీకంటున్నా. యెస్ ఇవన్నీ అవే సింపుల్‌గా. సరే సార్ బానే ఉంది. ఈ ఫైల్స్ గొడవ ఇప్పుడు మాకెందుకు? అంటే ఈ ఫైల్స్ గొడవ అంటే అసలు మనం ఎప్పుడైనా సరే చూడండి గుర్తుపెట్టుకోండి. ఒక సాఫ్ట్‌వేర్ అనేది పూర్తి స్థాయిలో ఒక సాఫ్ట్‌వేర్ ఉందనుకోండి. ఒక సాఫ్ట్‌వేర్ యెస్. ఉంది. ఒక సాఫ్ట్‌వేర్ ఉంది. ఆ సాఫ్ట్‌వేర్‌కి లెట్స్ సే 10,000 ఫైల్స్ ఉన్నాయి బాస్. 10,000 10,000 ఫైల్స్ అండ్ 10,000 ఫైల్స్ అండ్ 5,000 ఫోల్డర్స్ ఉన్నాయి. ఓకే అనుకోండి. సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే 15,000 ఉన్నాయి. ఒక సాఫ్ట్‌వేరు, ఒక 10,000 ఫైల్స్, 5,000 ఫోల్డర్స్, 15,000 టోటల్ నంబర్ ఆఫ్ ఫైల్స్ 15,000 ఉన్నాయి.
సో, అంటే ఒక సాఫ్ట్‌వేర్ ఏదైనా సరే. సపోజ్ లెట్స్ సే మావెన్ సాఫ్ట్‌వేర్ అనుకోండి. మావెన్ అంటే ఏంది? ఒక టూల్ యాక్చువల్‌గా డెవాప్స్‌లో. సో, జెంకిన్స్ ఇది గూడా ఒక టూల్. మంచి ఎక్సలెంట్ టూల్ జెంకిన్స్. ఇలాగ ఏంటి డెవాప్స్‌లో అనుకోండి. ఏదైనా సరే సాఫ్ట్‌వేర్. లేదు అది గాదు సార్ మాకు తెలీదు ఇవన్నీ అనుకోండి. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకోండి. మీకు అర్థం కాకపోతే విండోస్ లేదా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకోండి. యెస్. ద లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కంటైన్స్ ఆల్ దీస్ ఫైల్స్. యెస్. చాలా ఉంటాయి. 10K కాదు, 5K కాదు. సరే. ఇప్పుడు వాళ్ళేం చేశారు తెలివిగా, బాబు లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రీ అని చెప్పారు మనకి. ఓకే. మరి ఫ్రీ అన్నప్పుడు ఏం చేశారు వాళ్ళంతా నెట్‌లో పెట్టేశారు. ఇంటర్నెట్‌లో పెట్టేశారు. వెబ్‌సైట్‌లో. యెస్. వెబ్‌సైట్‌లో పెట్టారు. ఇక్కడ గూడా మనకి మావెన్ అనే సాఫ్ట్‌వేర్ ఫ్రీ. యెస్. ఫ్రీగా. వాళ్ళేం చేశారు అవన్నీ ఫైల్స్ అన్ని ఇంటర్నెట్‌లో పెట్టారు. జెంకిన్స్ సాఫ్ట్‌వేర్ ఫ్రీ. వాళ్ళేం చేశారు అవన్నీ గూడా ఇంటర్నెట్‌లో పెట్టేశారు. కానీ వాళ్ళేం చేశారో తెలుసా? వాళ్ళేం చేశారో తెలుసా? ఇదిగో ఈ 15,000 ఫైల్స్ ఏదైతే 10K ఫైల్సో, 15,000 ఫైల్స్‌లో వీటిని మొత్తాన్ని, వీటిని మొత్తాన్ని కంప్రెస్ చేసి, కంప్రెస్ చేసి, కంబైన్ చేసి, కంబైన్ చేసి ఒక సింగిల్ ఫైల్‌గా మనకి ఇచ్చారు. దాని పేరే సాఫ్ట్‌వేర్. యెస్. అర్థమైందా? అంటే ఏం చేశారు? ఈ ఫైల్స్ మొత్తాన్ని విడివిడిగా ఇవ్వలా. వాళ్ళేం చేశారు? ఒక టెక్నాలజీ ఉపయోగించారు. ఒక టూల్ ఉపయోగించారు. ఒక టూల్ ఉపయోగించి, ఒక టెక్నాలజీ ఉపయోగించి ఈ ఫైల్స్ మొత్తాన్ని కంప్రెస్ చేశారు. కంప్రెస్ అంటే అర్థం ఏంటి సార్? మాకు తెలీదు గదా! అంటే కంప్రెస్ అంటే ఏం లేదు. సింపుల్‌గా ఇదిగో సపోజు ఈ 10K ఫైల్స్ ఉన్నాయి. ఓకే. ఈ 10K ఫైల్స్ ఉన్నాయి. ఓకే. ఇదిగో 5K ఫోల్డర్స్ ఉన్నాయి. ఓకే. 5,000 ఫోల్డర్స్, 10,000 ఫైల్స్. వీటి సైజ్ ఎంతంటే లెట్స్ సే మనం అనుకుందాం ఒక 10 జీబీ అనుకుందాం. ఓకే. 10 జీబీ అనుకుందాం. సో, 10 జీబీని వాళ్ళేం చేశారంటే ఒక టూల్ సహాయంతో ఒక సాఫ్ట్‌వేర్ టూల్ సహాయంతో దాన్ని కంప్రెస్ చేశారు. కంప్రెస్ చేశారు. కంప్రెస్ అంటే ఏంది? సైజ్ తగ్గిద్ది. యెస్. సైజ్ తగ్గిద్దనమాట. సైజ్ తగ్గిద్ది. అంటే ఎంత సైజ్ తగ్గిస్తారంటే 10 జీబీని కాస్త సగానికి సగం అంటే 5 జీబీ చేయగలిగారు. యెస్. అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అస్యూమ్ థాట్. అంటే దీన్నే మనం ఏమంటాం కంప్రెస్ అంటాం. ఓకే. కంప్రెస్ అంటే 5,000 ఫైల్స్ 5,000 ఫోల్డర్స్, 10,000 ఫైల్స్ 10 జీబీ అయితే 10 జీబీని కంప్రెస్ చేస్తే ఔట్‌పుట్ 5 జీబీ వచ్చింది. సో, ఔట్‌పుట్ 5 వచ్చిన తర్వాత ఈ ఫైల్స్ మొత్తాన్ని ఇలాగ సో మెనీ ఫైల్స్ ఉన్నాయి గదా! ఈ ఫైల్స్ మొత్తాన్ని ఒకే ఫైల్ లాగా తయారు జేశారు. ఒకే ఫైల్ లాగా తయారు జేశారు. ఆ ఒకే ఫైల్ లాగా తయారు జేసిన తరువాత అప్పుడు దాన్ని వెబ్‌సైట్‌లో వెబ్‌సైట్‌లో డిప్లాయ్ జేశారు. దట్ మీన్స్ వాట్? వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ జేశారు ఈ ఫైల్‌ని. సో, సింపుల్‌గా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ జేశారు ఈ ఫైల్‌ని. ఆ! ఆ ఫైల్‌ని. ఇప్పుడు మనం ఏం జేస్తాం స్టైల్‌గా మనం ఏం జేస్తాం స్టైల్‌గా ఆ వెబ్‌సైట్‌కెళ్తాం. వెబ్‌సైట్‌కెళ్ళి ఈ ఫైల్ ఒకదాన్ని డౌన్‌లోడ్ జేసుకుంటాం. అంటే ఈ ఫైల్ ఒక్కదాన్నే డౌన్‌లోడ్ జేసుకుంటే దాని అర్థం ఏంది? 10,000 ఫైల్స్ ప్లస్ 5,000 ఫోల్డర్స్ ఉన్నట్టు ఈ ఫైల్‌లో అర్థం. అంటే సింగిల్ ఫైలే మనకు కనిపెడుద్ది. బట్ ఇన్‌సైడ్ థిస్ ఫైల్ వి హావ్ 10K ఫైల్స్ అండ్ 5K ఫోల్డర్స్ ఆల్సో బాస్. అంటే సచ్ ఎ వే థట్ దే ఆర్ క్రియేటింగ్ ద సాఫ్ట్‌వేర్. అంటే సాఫ్ట్‌వేర్‌ని తయారు చేశారు. తయారు చేసిన తర్వాత దానికి ఫైల్స్, ఫోల్డర్స్ చాలా ఉంటాయి. ఆ ఫైల్స్, ఫోల్డర్స్ వాళ్ళు డైరెక్ట్‌గా వాళ్ళు వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చేయకుండా దానిని కంప్రెస్ చేశారు. దానిని కంబైన్ చేశారు ఆ ఫైల్స్ అన్ని. కంప్రెస్ అండ్ కంప్రెస్ అండ్ కంబైన్ అండ్ దే అప్‌లోడెడ్ ద సాఫ్ట్‌వేర్ ఇన్‌సైడ్ ఎ వెబ్‌సైట్. దాన్నే ఒక సింగిల్ ఫైల్‌గా అప్‌లోడ్ జేశారు. ఆ అప్‌లోడ్ జేసిన ఆ ఫైల్‌నే మనమేం జేస్తాం సింపుల్‌గా అప్‌లోడ్ జేసిన ఆ ఫైల్‌నే ఇదిగో థిస్ ఈస్ అవర్ లైనక్స్ మిషన్. ఓకే. అవర్ లైనక్స్ మిషన్. మనం ఏం జేస్తాం? మన లైనక్స్ మిషన్‌లోకి మనం లాగిన్ అయ్యి, ఇక్కడ ఈ వెబ్‌సైట్‌లో ఉన్న ఫైల్ అంటే ఇది సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్ ఫైల్. ఈ ఫైల్ ఒక్కదాన్నే మనం డౌన్‌లోడ్ జేసుకుంటాం. సార్ మనం వెబ్‌సైట్‌లో ఫైల్ ఉంది. ఫైల్ అంటే సాఫ్ట్‌వేర్ అని చెప్తున్నారు మీరు కరెక్టే. మరి ఈ సాఫ్ట్‌వేర్‌ని ఒక వెబ్‌సైట్ నుంచి మనం ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? లైనక్స్ గదా! మనది లైనక్స్ మిషన్. లైనక్స్ మిషన్ అంటే ఏంది? మరి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఏం లేదు. సింపుల్‌గా మీరు డబ్ల్యూగెట్ అనే కమాండ్ ఒకటుంది. డబ్ల్యూగెట్. యెస్. డబ్ల్యూగెట్. ఏదైతే మీరు ఈ కమాండ్ వాడి, ఈ సాఫ్ట్‌వేర్ లింక్ ఏదైతే డౌన్‌లోడ్ లింక్ ఉందో అక్కడ పేస్ట్ చేయండి చాలు.
వాడిస్తాడు సాఫ్ట్‌వేర్ బాబు ఈ సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలని లింక్ ఇదమ్మా. కాపీ చేసుకో అంటాడు. యెస్. మనం ఆ లింక్‌ని కాపీ చేస్తాం. ఎక్కడ ఆ వెబ్‌సైట్‌లో. లింక్‌ని కాపీ చేసి మనం లైనక్స్ మిషన్ దగ్గరికొచ్చి wget అని రాసి ఏదైతే సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ లింక్ ఉందో ఆ లింక్‌ని ఇక్కడ పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసిన వెంటనే ఆ ఫైలొచ్చి మన దగ్గరికొచ్చేస్తది. ఆ ఫైలొచ్చేస్తది. అంటే ఆ ఫైలొచ్చేస్తది. అంతే ఫైల్ 1 దట్ మీన్స్ వాట్ ఆ సాఫ్ట్‌వేర్ 1 వచ్చేస్తది. అది జావా అవ్వచ్చు, అది పైథాన్ అవ్వచ్చు, అది డాట్‌నెట్ అవ్వచ్చు, వాటెవర్ ఏదైనా ఏ సాఫ్ట్‌వేర్ అయినా అవ్వచ్చు. మనకిలా ఉంటుంది. సరే ఇలా ఉన్నప్పుడు మనం ఒక సింగిల్ యూనిట్‌గా ఫైలొచ్చింది. సింగిల్ యూనిట్ అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్‌వేర్ అదొచ్చింది. సింగిల్ యూనిట్ ఫైల్ అది. ఇప్పుడు మనం ఏం జేయాలా? ఫైల్ తీసుకున్న మనం సెటప్ జేయాలా మన సర్వర్‌లో. యెస్. ఆ సెటప్ చేయడానికి ఈ ఫైల్‌ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది నెక్స్ట్ స్టోరీ అన్నమాట. అసలు మనం ఇక్కడి దాకా తెచ్చుకోవడం ఫస్ట్ స్టోరీ. సరే. ఇప్పుడు దీన్ని బట్టి మీకేం అర్థమవుతుందంటే, ఎక్కువ ఫైల్స్ ఉంటే, మల్టిపుల్ ఫైల్స్ ఉంటే, వాటిని కంప్రెస్ చేసి, వాటిని కంబైన్ చేసి, సింగిల్ యూనిట్‌గా తయారు చేయాలి. ఓకే. మరి సింగిల్ యూనిట్‌గా తయారు చేయాలంటే మనదే మెషిను? మనది లైనక్స్ మెషినే. మనది విండోస్ కాదే. విండోస్‌లో జియూఐ. జియూఐ మోడల్ అది. విండోస్‌లో ఏంది జియూఐ. యెస్. యెస్. జియూఐ మోడల్. మనం లైనక్స్ మోడల్. సో, విండోస్‌లో గూడా ఫైల్‌ని కంప్రెస్ చేసి, కంబైన్ జేసి, సైజ్ తగ్గించి, కంబైన్ జేయడానికి కొన్ని టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్‌నే మనం సాఫ్ట్‌వేర్ టూల్స్ ఉన్నాయి. యెస్. యెస్. సాఫ్ట్‌వేర్ టూల్స్ ఉన్నాయి. యెస్ ఫ్రెండ్స్. ఆర్ యూ అండర్‌స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? హ్మ్. యెస్ సార్. ఓకేనా? యెస్ రిమైనింగ్ సార్. పీపుల్ కాన్సంట్రేషన్ ఉందా? లేదా? వేరే విషయాల్లో ఉన్నారా? చూడండి జాగ్రత్తగా 1 అవర్ క్లోజ్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది. హ్మ్. ఏం చేస్తాం మనిషి జీవితంలో మనుషులకి పనులే సరిపోతున్నాయి గానీ, ఎదగటానికి, ఎలా నేర్చుకోవడానికి టైం ఉండటంలా. అది డ్రాబ్యాక్ మనిషికి ఎదగలేకపోవటానికి ముఖ్యంగా. కాబట్టి ఉదయం క్లాస్‌లైనా కొంచెం యుటిలైజ్ చేసుకోండి జాగ్రత్తగా. 9 తర్వాతో, 8 తర్వాత నుంచి ఏదో చేద్దాం. ఓకే. సో, ఒక 1 అవర్ కొంచెం ఓపిక పట్టాల తప్పదు. హ్మ్. ఏదో ఒక టైం ఇవ్వాలి గదా! లైఫ్‌లో మనం పైకి ఎదగటానికి ఏదో ఒక టైంలో మనం టైం తీసుకొని ఏదో కోర్స్ నేర్చుకోవాలి. ఓకే. సరే. ఇక్కడ విండోస్. విండోస్‌లో గూడా కంప్రెస్ చేయటానికి, పూర్తి స్థాయిలో కంబైన్ చేయటానికి సాఫ్ట్‌వేర్ టూల్స్ ఉన్నాయి. మీకు తెలుసు ఆ టూల్స్ కూడా. విండోస్‌లో. అంటే విండోస్‌లో ఏం టూల్స్ ఉన్నాయి సార్ మాకు తెలీదు గదా! మీకు ఆల్రెడీ తెలుసు మీరు చూస్తా ఉంటారు. విన్‌జిప్ సాఫ్ట్‌వేర్. యెస్. తర్వాతేంది? విన్‌రార్ సాఫ్ట్‌వేర్. ఏముంది? విన్‌రార్, విన్‌రార్, 7 జిప్, 7 జిప్. 7 జిప్. సో, బ్యాండీ జిప్ ఇవన్నీ ఏంది జిప్ సాఫ్ట్‌వేర్‌లనమాట. ఇప్పుడు మనం చెప్పే ప్రాసెస్ జిప్ అనమాట. జిప్, అన్‌జిప్. యెస్. అంటే మన విండోస్‌లో ఇవి టూల్స్ ఉన్నాయి యాక్చువల్‌గా. విండోస్ సాఫ్ట్ ఇవున్నాయి. సో, వీటిని ఉపయోగించి మనం కొన్ని ఫైల్స్‌ని కంబైన్ జేయొచ్చు. ఫైల్స్‌కి ఉన్న సైజ్‌ని తగ్గియొచ్చు. కంప్రెస్ చేయొచ్చు. విన్‌జిప్ అనే సాఫ్ట్‌వేర్, విన్‌రార్ అనే సాఫ్ట్‌వేర్, 7 జిప్ అనే సాఫ్ట్‌వేర్, బ్యాండీ జిప్ అనే సాఫ్ట్‌వేర్. అఫీషియల్‌గా ఇవున్నాయి యాక్చువల్‌గా. ఇవన్నీ మీకు ఫ్రీగానొస్తాయి. కొన్నైతే ఎక్కువ ఫైల్స్ ఎక్కువ కంప్రెస్ చేయాలంటే పేమెంట్ చేయాలి. కమర్షియల్ ఉంటాయి. పేమెంట్ చేయాలి. సో, మనకి తక్కువ ఫైల్స్ ఉన్నాయి. తక్కువ ఫైల్స్‌ని కంప్రెస్ చేయడానికి డబ్బులేం తీసుకోకుండా ఫ్రీగానే వస్తాయి. విన్‌జిప్ అయినా, విన్‌రార్ అయినా, 7 జిప్ అయినా, బ్యాండీ జిప్ అయినా. కొంచెం ఎక్కువ ఫైల్స్‌ని కంప్రెస్ చేసేటప్పుడు వాడు అమౌంట్ అడుగుతాడు. ఓకే. దట్ మీన్స్ వాట్? ఫ్రీ ఉంది, కమర్షియల్ ఉంది ఇక్కడ గూడా. అయితే ఇక్కడ విన్‌జిప్ అనేది ఏంటి? విన్‌రార్ అనేది ఏంటి? సాఫ్ట్‌వేర్‌లివి. సాఫ్ట్‌వేర్ టూల్స్. మరి ఏం చేస్తాయి? వీటి పనేంది? సో, వి కెన్ కంబైన్ ద ఫైల్స్ ఇంటు ఎ సింగిల్ ఫైల్. వి కెన్ రెడ్యూస్ ద ఫైల్ సైజ్. సో, దానివల్ల ఏమైద్ది? జనరల్‌గా మనం ఫైల్స్‌ని కంబైన్ చేయటం వల్ల, ఫైల్స్ సైజ్ తగ్గించటం వల్ల, మనం ఇక్కడ ఉన్న ఈ సర్వర్‌లో ఉన్న ఈ ఫైలు ఆ సర్వర్‌లోకి ఈజీగా ట్రాన్స్‌ఫర్ అయింది. ఎందుకు? సైజ్ తగ్గింది. అన్ని ఫైల్స్ కలిపాము. సో, ఒక్కొక్కసారి కాపీ కొట్టొచ్చు. ఒకేసారి కాపీ కొట్టొచ్చు. అలాగా అర్థమైందా? అంటే 100 సార్లు 100 ఫైల్స్ ఉన్నాయి బాస్. ఓకే. 100 ఫైల్స్ ఉన్నాయి. వాడన్నాడు బ్యాకప్ తీసుకోమన్నాడు. బ్యాకప్ తీసుకోమంటే 100 ఫైల్స్‌ని 100 సార్లు తీసుకోవాలి. అవసరంలా. 100 ఫైల్స్‌ని ఒక సింగిల్ యూనిట్‌గా తయారు చేసుకుంటా నేను. సింగిల్ యూనిట్‌గా.
తయారు చేసుకొని ఆ సింగిల్ యూనిట్‌ని అవతల సర్వర్‌లోకి నేను సెండ్ చేస్తా. అవతల సర్వర్‌లోకి సెండ్ చేస్తా. దిస్ ఈస్ వెరీ ఈజీ. సో, అట్లాగా 100 ఫైల్స్‌ని మనం కంబైన్ చేయాలంటే మనకు సాఫ్ట్‌వేర్ కావాలి. ఇక్కడ 100 ఫైల్స్‌ని మనం సైజ్ రెడ్యూస్ చేయాలంటే మనకు సాఫ్ట్‌వేర్ కావాలి. యెస్. మరి ఇక్కడైతే విండోస్‌లో అయితే ఈ సాఫ్ట్‌వేర్‌లున్నాయి. ఓకే. మరి లైనక్స్‌లో ఏమున్నాయి? ఇలాగే ఫైల్స్‌ని కంబైన్ చేయడానికి, ఫైల్ సైజ్‌ని తగ్గించడానికి లైనక్స్‌లో ఏమున్నాయంటే, లైనక్స్‌లో ఒక కమాండ్ ఉంది. ద పవర్‌ఫుల్ కమాండ్. ఆ కమాండ్ పేరే టార్. టార్. టార్ tar command. Yes, by using this tar command, we can combine a files. We can reduce the file size also. మనం కంబైన్ చేయొచ్చు. ఫైల్ సైజ్‌ని రెడ్యూస్ చేయొచ్చు. విత్ ద హెల్ప్ ఆఫ్ టార్ కమాండ్. టార్. అందుకోసం మనం ఏమంటామంటే టార్ ఫైల్స్ అంటాం. టార్ ఫైల్స్ ఎక్కడ లైనక్స్‌లో. సో, ఇక్కడ విండోస్‌లో అయితే మనకి చాలా మంది తెలుసు రేర్ ఫైల్ అంటారు. జిఫ్ ఫైల్స్ అని, రేర్ ఫైల్స్ అని అంటారు. జిఫ్ ఫైల్స్ ఆర్ రేర్ ఫైల్స్ ఇట్లా మాట్లాడుతా ఉంటారు. అట్లనమాట. సో, ఈ విధంగా మనం చూడొచ్చు. అయితే చూడండి మనకి సపోజ్ విండోస్‌లో, విండోస్‌లో, విండోస్‌లో ఆ! ఇది నీ ల్యాప్‌టాప్ బాస్. ఓకే. ఇది నీ ల్యాప్‌టాప్. ఇక్కడ, ఇక్కడ నువ్వున్నావు. విండోస్ ఎన్విరాన్మెంట్‌లో మీ ల్యాప్‌టాప్. ఈ ల్యాప్‌టాప్‌లో ఫైల్ 1 ఉంది. ఫైల్ 2 ఉంది. డాష్ 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 ఫైల్ 100 ఉన్నాయి. ఒక 100 ఫైల్స్ ఉన్నాయి. ఓకే. సో, ఈ 100 ఫైల్స్‌ని నువ్వు ఏదైనా సరే అంటే విన్‌జిప్ ఉపయోగించి చేయొచ్చు. విన్‌రార్ ఉపయోగించి చేయొచ్చు. విన్‌జిప్ ఆర్ విన్‌రార్. సో, విన్‌జిప్‌కి, విన్‌రార్‌కి తేడా ఏందంటే విన్‌జిప్‌లో కంప్రెషను తక్కువగా ఉంటది. దీంట్లో విన్‌రార్‌లో ఎక్కువైతుంది. అంటే అర్థమైంది. విన్‌జిప్‌లో ఇప్పుడు 10 జీబీ ఫైల్ ఉందనుకోండి. దీన్ని విన్‌జిప్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి చేస్తే 10 జీబీ కాస్త 7 జీబీ అవ్వచ్చేమో మహా అంటే. అదే విన్‌రార్‌లో ఏం జరిగిద్ది తెలుసా? 10 జీబీ ఉందనుకో విన్‌రార్‌లో. ఆ విన్‌రార్ ఉపయోగించి జిప్ గాని చేస్తే మీకు 5 జీబీ వచ్చేస్తది. 5 జీబీ. అంటే 10 జీబీ కాస్త 5 జీబీకి అంటే తక్కువైద్దనమాట సైజ్. అదే విన్‌జిప్‌లో మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటది. అంటే ఎట్లాగా 7 జీబీ అవుతది. అంటే ఏంది కొంచెం కంప్రెషన్ లెవెల్ తక్కువగా ఉంటాయి. బట్ ఇక్కడ కంప్రెషన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. 5 జీబీ అంటే సగానికి సగం. దిస్ ఈస్ వాట్ విన్‌రార్ సాఫ్ట్‌వేర్. ఇలాగ మనం ఉపయోగిస్తాం. సో, ఇప్పుడు విన్‌రార్ సాఫ్ట్‌వేర్‌ని ఎలా ఉపయోగించాలి సింపుల్‌గా అంటే, మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకో చూడండి. విన్‌రార్ సాఫ్ట్‌వేర్ అనేది మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేయాల. ఇన్‌స్టాల్ ద విన్‌రార్ సాఫ్ట్‌వేర్. విన్‌రార్ సాఫ్ట్‌వేర్ మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసి, మనం ఏం చేస్తాం, వాటిని మొత్తాన్ని రార్ ఫైల్, జిప్ ఫైల్ చేస్తాం. ఎప్పుడైతే చేసామో, అక్కడ ఎప్పుడైనా సరే, ఏదైనా సరే ఒక 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 సాఫ్ట్‌వేర్ టూల్ ఉపయోగించి కొన్ని ఫైల్స్‌ని నువ్వు జిప్ చేసిన తర్వాత, ఆ ఫైల్ ఫార్మాట్ కూడా మారిద్ది. అంటే ఫైల్ ఫార్మాట్ కూడా ఎట్లా మారిద్ది సార్ అంటే చూపిస్తా చూడండి. సపోజ్ మీరున్నారు. 100 ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ. 100 ఫైల్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6 100 ఉన్నాయి. ఈ 100 ఫైల్స్‌ని మీరేం చేస్తారంటే విన్‌రార్ అనే సాఫ్ట్‌వేర్ టూల్ ఉపయోగించి యెస్. మనం ఏం చేస్తాం వాటన్నిటిని జిప్ చేసాం అనుకోండి. చేస్తే ఒక సింగిల్ ఫైల్ వస్తది. ఆ ఫైలే రార్ ఫైల్ అంటాం మనం. సో, ఆ ఫైల్ ఎక్స్‌టెన్షన్ ఎలా వచ్చిద్దంటే, ఆ ఫైల్ ఎక్స్‌టెన్షను ఫైల్1 డాట్ రార్ వస్తది. అంతే. రార్. లేదు సార్ దీన్ని వేరే పేరు ఇచ్చుకో నో ప్రాబ్లమ్. డాట్ రార్ అనేది కన్ఫర్మ్‌గా వచ్చిద్ది. ఎందుకంటే రార్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి నువ్వు చేసావు కాబట్టి రార్ వస్తది లాస్ట్. అలాగే మీరు విన్ జిప్ అనేది ఉపయోగించారనుకో విన్‌జిప్. వెంటనే అదేమొస్తదంటే సింగిల్ ఫైల్ తయారు చేసిద్ది. ఆ ఫైల్ ఎట్లొస్తదంటే జిప్ అనొస్తది. జిఏపీ అని వస్తది. ఆ ఫైల్ ఎక్స్‌టెన్షన్. అంటే మీరు ఏ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి జిప్ చేస్తే ఆ సాఫ్ట్‌వేర్ ఆ సాఫ్ట్‌వేర్ నేమ్ తోటి ఫైల్ ఎక్స్‌టెన్షన్ కూడా వచ్చేస్తది మీకు. యెస్. ఇలాగొస్తది. సో, దీన్నే మనం జిప్ ఫైల్, దీన్నే మనం రార్ ఫైల్. ఓకే. సో, అంటే 100 ఫైల్స్‌ని మనం అవతల వ్యక్తికి షేర్ చేయటం కంటే,
100 టైమ్స్ 100 ఫైల్స్‌ని. ఇప్పుడు సింగిల్ ఫైల్‌గా చేసుకున్నాం కాబట్టి, ఇదే సింగిల్ ఫైల్‌ని వేరే వ్యక్తికి సెండ్ చేస్తాను. అతను ఇక్కడ విండోస్ ల్యాప్‌టాప్ ఉన్నాడు. అతనేం చేశాడు? ఈ జిప్ ఫైల్ తీసుకున్నాడు. ఓకే. జిప్ ఫైల్ తీసుకున్న తర్వాత అతను వీటిని యెస్. వీటిని చూడాలంటే మళ్ళీ అతను ఓపెన్ చేయాల. ఆ ఓపెన్ చేసే ప్రాసెస్‌నే మనం అన్‌జిప్ అంటాం. అన్‌జిప్. అంటే ఆ ఫైల్స్‌ని జిప్ ఫార్మాట్‌లో ఉన్న ఫైల్స్‌ని చూసే విధానాన్ని అన్‌జిప్ అంటాం. అన్‌జిప్. సో, ఇప్పుడు అన్‌జిప్ అంటే ఏంది? జిప్ ఫార్మాట్‌లో ఉన్న ఫైల్స్‌ని చెక్ జేసుకోవాలతను. అయితే అతనికి ఇక్కడ కండిషన్ నంబర్ 1 ఖచ్చితంగా జిప్ సాఫ్ట్‌వేర్ అతని మెషిన్‌లో ఉండాలా. యెస్. జిప్ సాఫ్ట్‌వేర్ మస్ట్ బి అవైలబుల్ ఇన్ దేర్ మెషిన్. అదర్‌వైజ్ ఈ ఫైల్ ఓపెన్ గాదు. అంటే ఏం జేయాలా? మళ్ళీ రెండో వ్యక్తి మెషిన్‌లో గూడా ఇక్కడ ఏదైతే ఉందో జిప్ సాఫ్ట్‌వేర్ ఆర్ ర్యార్ సాఫ్ట్‌వేర్ ఏదైతే ఉందో అవి వీడి దగ్గర ఉండాలి. ఇన్‌స్టాల్ చేసి ఉండాలి. లేకపోతే అది ఫైల్ ఓపెన్ కాదన్నమాట. అదొక ప్రాబ్లమ్. సో, అంటే బోత్ ద మెషిన్స్ వి నీడ్ టు మెయింటైన్ జిప్ సాఫ్ట్‌వేర్. మనం జిప్ చేయడానికి జిప్ సాఫ్ట్‌వేర్ గావాలి. జిప్ ఫైల్ ఓపెన్ చేసి చూడటానికి జిప్ సాఫ్ట్‌వేర్ కావాలి. ఏం సార్ ఓపెన్ కాదా? ఓపెన్ కాదు. అయినా గందరగోళంగా ఉంటదన్నమాట. ఓపెన్ కాదసలది. అట్లా. ఇక్కడ ఈ మిషన్ 1లో జిప్స్ ఉండాలి. మిషన్ 2లో కూడా జిప్ ఉండాలి. 2 మిషన్స్‌లో ఉండాలి. ఇది జిప్ సాఫ్ట్‌వేర్. సో, ఇప్పుడు దాన్ని మనం ఒకటి చూద్దాం సింపుల్‌గా. కొన్ని ఫైల్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. సో, ఇవనుకో ఇవన్నీ ఫైల్స్. ఓకే. ఇదంతా ఫైల్స్ అని. చూసారా? ఇదిగో. ఇయన్నీ ఫైల్స్ ఉన్నాయి. ఆ! ఈ ఫైల్స్ ఇవన్నీ. ఈ ఫైల్ మొత్తం సైజ్ ఎంత? అంటే ఒక ఫోల్డర్‌లో ఉన్నాయి ఫైల్స్ అన్నీ. ఫోల్డర్‌నే జిప్ చేయొచ్చు. సైజ్ తెలుసుకోవాలంటే ఇక్కడ. యెస్. ఇదిగోండి చూడండి. ఫైల్ సైజ్ ఎంత? అమ్మో! 4.54 జీబీ ఉంది ఈ ఫైల్ సైజ్. 440 ఫైల్స్ ఉన్నాయి. 46 ఫోల్డర్స్ ఉన్నాయి. అర్థమైందా? మరి ఇది మొత్తాన్ని ఒక సింగిల్ యూనిట్‌గా చేయటానికి మనం జిప్ సాఫ్ట్‌వేర్ వాడతాం. అంటే 4.5 జీబీ ఉంది యాక్చువల్‌గా. 4.5 జీబీ. అర్థమైందా? అంటే దీన్ని మొత్తాన్ని 4.5 జీబీని ఒకటే సింగిల్ యూనిట్‌గా చేయాలా. ఇదిగో మొత్తం ఇవున్నాయి. 440 ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ. 440 ఫైల్స్ ప్లస్ 40 ఫోల్డర్స్ ఉన్నాయి. మొత్తం 4 పాయింట్ ఉంది. సపోజ్ దీన్ని జిప్ చేయాలనుకో ఇక్కడికెళ్ళి ఇలా చేస్తాం. ఇక్కడ చూసారా? కంప్రెస్ జిప్ ఫైల్ ఉందా? యెస్. యెస్. ఇక్కడుందా? విన్‌రార్ సాఫ్ట్‌వేర్? యెస్. విన్‌రార్. సో, యాడ్ టు ఆర్చ్ ఇట్లా కొట్టామనుకో చూసారా? అదిగో ఫైల్ నేమ్ అడిగిద్ది. దిస్ ఎ సాఫ్ట్‌వేర్ అనండి. సాఫ్ట్‌వేర్ అనండి. ఓకే. అట్లా ఫైల్ నేమ్ ఇవ్వాలి. మనం ఓకే చెప్పామనుకో అదేం చేస్తది కంప్రెస్ చేస్తది. చూసారా? కంప్రెస్ చేస్తుంది. ఇంతే. యెస్. అంటే చాలా టైం తీసుకునిద్ది. ఇంతే కంప్రెస్ అంటే. చాలా టైం తినేస్తది. ఇదిగో వచ్చేసింది. ఇట్లా వస్తది ఈ ఫైల్. ఈ ఫైల్‌ని నేను వెబ్‌సైట్‌లో పెడతాను లేదా వేరే వ్యక్తికి ట్రాన్స్‌ఫర్ చేస్తా. సింగిల్ యూనిట్ ఇది. గతంలో ఏంది 444 ఫైల్స్ ఉన్నాయి. ఈ ఫైల్స్ మొత్తాన్ని చేయాలంటే సాధ్యం కాదు. చాలా రిస్క్ పట్టిద్ది. అందులో ఒక ఫైల్ మిస్ అయినా వేస్ట్ అయిద్ది. అందుకోసం ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్‌ని మనం ఇలా జిప్ ఫార్మాట్‌లో తీస్తాము. దీన్ని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తాము. ఆ తర్వాత దాన్ని మనం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవచ్చు. అర్థమైందా? యెస్. ఇప్పుడు నేను జిప్‌ని క్యాన్సిల్ చేస్తా. ఎందుకంటే అంత ఫైల్‌ని జిప్ చేయాలంటే మన క్లాస్ కూడా చాలదు. చూసారా? అట్లా జిప్. సార్ చిన్నది ఒకసారి చేసి చూపించండి. చిన్నదేముంది ఒక 4 ఫైల్స్ తీసుకోండి మీరు. 4 ఫైల్స్ అంటే ఇదిగో ఏదో ఆహ్, లెట్స్ సే ఇదిగోండి ఏవో ఉన్నాయి. ఈ ఫైల్స్ తీసుకోండి. యెస్. యెస్. చూసారా? ఈ ఫైల్స్ ఉన్నాయి. ఈ ఫైల్స్ మొత్తం ఎంత ఒక 6, 7 ఫైల్స్ ఉన్నాయి బాస్. ఓకే. సో, ఈ 6, 7 ఫైల్స్‌ని ఇదిగో మనం చూస్తే దాని సైజ్ మనం చూడొచ్చు యాక్చువల్‌గా. ఈ 6, 7 ఫైల్స్ సైజ్ గూడా మనం చూడొచ్చు. ప్రాపర్టీస్‌లోకెళ్తే చూడొచ్చు. ఎంతుంది ఇది? 151 ఎంబీ ఉంది. 151 ఎంబీ ఉంది ఇది సైజ్. ఓకే. సో, ఈటిని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఇలాగనేసి ఇది ఇక్కడ ర్యార్, ర్యార్.
యాడ్ టు ఆర్కైవ్ ఫైల్ అనమాట. ఆర్కైవ్ ఫైల్. సో, ఇక్కడికెళ్ళేసి ఇదిగోండి దీన్ని నేను సాఫ్ట్‌వేర్ అంటాను. సాఫ్ట్‌వేర్ అన్నాను. యెస్. ఓకే. అంటే సాఫ్ట్‌వేర్ లాగా ఒక ఫోల్డర్ తయారైద్ది మనకి. అంటే ఈ మొత్తం ఆ ఫోల్డర్‌లో ఉంటాయన్నమాట యాక్చువల్‌గా. ఈ ఫైల్స్ అన్నీ ఆ ఫోల్డర్‌లో ఉంటాయి. అది సాఫ్ట్‌వేర్ అని పేరిచ్చా నేను దానికి. అయిపోయింది. చూసారా? కంప్రెస్ అవుతుంది అట్లా. సార్ ఇయన్నీ మాకు తెలుసు సార్. మాకు ఇయన్నెందుకు జెప్తున్నారు సార్? చెప్తా. అది తెలిస్తే నెక్స్ట్ లెవెల్ లైనక్స్‌లోకెళ్తాం. లైనక్స్‌లో ఎలా కంప్రెస్ చేస్తారో అర్థమైద్దనమాట. అందుకోసం. విండోస్‌లో అర్థమైతే లైనక్స్‌లో ఎలా జేయాలో అర్థమైద్ది. విండోస్‌లోనే అర్థం కాకపోతే లైనక్స్‌లోకెళ్తే పిచ్చెక్కిద్దనమాట. అందుకోసం ఇయన్నీ సరే. సరే ఇప్పుడు ఇదుంది సాఫ్ట్‌వేర్. సో, దీని సైజ్ ఎంతో తెలుసుకోవాలంటే ఇదిగో ఇక్కడ చూసారా? ఇక్కడ క్లిక్ చేస్తే ఇదిగో కనిపిస్తది సైజ్. లేదు మాకు అట్లా కాదంటే ఇక్కడికెళ్ళి ప్రాపర్టీస్‌కెళ్ళి చెక్ చేసుకోవాలి. ప్రాపర్టీస్‌కెళ్ళి చెక్ చేస్తే ఇదిగో 137 ఎంబీ వచ్చింది. 137 ఎంబీ వచ్చింది. సో, ఇందాక ఒక సైజ్ ఉంది. ఇప్పుడు మరొక సైజ్ ఉంది. టోటల్‌గా కన్వర్ట్ అయింది ఫైలు. సో, ఇది సాఫ్ట్‌వేర్ ఫైల్. యెస్. ఈ సాఫ్ట్‌వేర్ ఫైల్‌ని నేను సర్వర్‌లో అప్‌లోడ్ చేస్తా. అంటే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తా. చేస్తే వేరే వ్యక్తి దీన్ని ఉపయోగించుకుంటాడు. డౌన్‌లోడ్ చేసుకుంటాడు. సింగిల్ యూనిట్‌గా ఉంది కాబట్టి. థిస్ ఈస్ వాట్ జిఫ్. సార్ ఇప్పుడు ఈ జిఫ్ ఫైల్ ఉంది. రార్ ఫైల్ ఉంది. దీన్ని మళ్ళీ మనం అంటే ఇక్కడ ఫార్మాట్ చూడండి ఇక్కడ. ఫార్మాట్ కూడా చూస్తే మీరు ఇదిగో అంటే ఏ టైప్ ఆఫ్ ఫార్మాట్ మనం ఇవ్వలేదు. కానీ అది సిస్టమ్ దానికి ఒక ఫార్మాట్ ఇచ్చేస్తది. మీరు గమనించండి. ఇదిగో చూసారా? ఇదిగో ఇక్కడ ఏముంది ఇక్కడ చూసారా? రార్ ఫైల్ ఇదిగో రార్ రార్ అంటే ఏంది? ఫైల్ ఎక్స్‌టెన్షన్ మనం ఇవ్వాల్సిన అవసరంలా. సిస్టమే డిజైన్ చేస్తదన్నమాట. ఫైల్ ఎక్స్‌టెన్స్ విల్ బి గివెన్ బై మిషన్. యెస్. హౌ? బేస్డ్ ఆన్ ద ఫైల్స్ అదే చేస్తది ఇది. ఇది ఆర్కైవ్ ఫైల్ బాబు. దీంట్లో ఈ డేటా ఉంది అని అర్థం. ఇదిగో రార్ ఫైల్ ఇది. రార్. ఎక్స్‌టెన్షన్ అదే ఇచ్చేస్తది. దీని సైజ్ ఇంత అనేస్తది. సరే లైనక్స్ మిషన్స్‌లో ఫైల్ సైజ్ తెలుసుకోవడానికి కమాండ్ ఉందా? ఉంది. లైనక్స్ మిషన్‌లో ఫైల్ సైజ్ తెలుసుకోవడానికి కమాండ్ ఉంది. మనం వెళ్తున్నాం చూడబోతున్నాం. ఇట్లా. ఇది ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసి చూడాలంటే అప్పుడు మళ్ళీ ఇలాగే ప్రెస్ చేసి ఇది ఓపెన్ అంటే రాదు. ఓపెన్ అని చెప్పిన తర్వాత దీన్నే మనం అన్‌జిప్ అంటాం. ఓపెన్ అంటే ఇలా కనపడిద్దనమాట. సో, ఓపెన్ అంటే ఇలా కనపడిద్ది. సో, దీన్ని మనం ఏం చేయాలంటే ఎక్స్‌ట్రాక్ట్ చేయాలి. ఇది ఎక్స్‌ట్రాక్ట్ ఇది ఇక్కడ ఉంది చూసారా? ఎక్స్‌ట్రాక్ట్ ఆల్ అని. ఇక్కడ చేయాలి. అంటే ఇదిగో ఈ మొత్తాన్ని ఒకసారి డిలీట్ చేసుకో. ఓకే. ఇప్పుడు ఇది ఉంది కదా! ఇది ఇక్కడికేసేసి ఎక్స్‌ట్రాక్ట్ ఆల్. ఎక్స్‌ట్రాక్ట్ అని జెప్తే చాలు. యెస్. వచ్చేసిందది. చూసారా? అట్లా. ఇదిగో ఇక్కడికొచ్చేసింది సాఫ్ట్‌వేర్. ఇలాగయిద్దనమాట. సాఫ్ట్‌వేర్ అనేది ఇప్పుడేమో జిఫ్ ఇదేమో ఎక్స్‌ట్రాక్ట్ అయిన ఫైల్. దీన్ని ఓపెన్ చేసామనుకో అన్ని ఫైల్స్ ఉంటాయి దాంట్లో. అట్లా. సచ్ ఎ వే థట్ వి కెన్ ఓపెన్ ద ఫైల్. ఓపెన్ ఫైల్ మీన్స్ వాట్? ఎక్స్‌ట్రాక్టింగ్ అంటారు దాన్ని. అంటే ఈ జిప్ ఫార్మాట్‌లో ఉన్న ఫోల్డర్‌ని ఓపెన్ చేసేదాన్ని ఎక్స్‌ట్రాక్ట్ అంటాం. దాన్నే అన్‌జిప్ అని కూడా అంటాం. అన్‌జిప్ చేశా ఇది. అన్‌జిప్ చేస్తే అప్పుడు సాఫ్ట్‌వేర్ ఫైల్స్ అన్నీ నాకొచ్చేసినియి. సో థట్ ఐ కెన్ యూజ్ థాట్. మరి సార్ లైనక్స్‌లో గూడా ఇంతే ఉంటదా? లైనక్స్‌లో గూడా ఇంత సేమ్ టు సేమ్. జిప్ ఫార్మాట్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్‌ని మనం డౌన్‌లోడ్ చేస్తాం. దాన్ని అన్‌జిప్ చేస్తాం. అన్‌జిప్ చేసిన తర్వాత ఆ సాఫ్ట్‌వేర్‌ని మనం ఇన్‌స్టాల్ చేస్తాం. ఎలా ఇన్‌స్టాల్ చేయాలి ఏందని నేను చెప్తా. ఇది సింపుల్ మోడల్‌లో చెప్తాను. ఓకే. ఇప్పుడు లైనక్స్‌లోకెళ్దాం. లైనక్స్‌లోకి సరే ఇదంతా గూడా విండోస్‌లో చూసాం. మరి లైనక్స్‌లో ఏమున్నాయి? యెస్. లైనక్స్‌లో ఏమున్నాయంటే జిప్ చేయడానికి మనకి యెస్ ఫ్రెండ్స్ చూడండి. లైనక్స్‌లో ఇందాకలాగే ఇక్కడ ఫైల్ సైజ్ తగ్గించడానికి విన్‌జిప్ అని, ఆ! విన్‌రార్ అని, ఆ! తర్వాత 7 జిప్ అని అంటే ఒక్కొక్క జిప్‌లో ఒక్కొక్కలాగనమాట కంప్రెస్ అయిద్ది ఫైల్ సైజ్. ఉందే లైనక్స్‌లో గూడా మనకి లైనక్స్‌లో గూడా అదే, అదే సాఫ్ట్‌వేర్ టూల్స్ లాగా లైనక్స్‌లో గూడా కమాండ్స్ ఫార్మాట్స్ ఉన్నాయి. అంటే ఆ ఫార్మాట్స్ ఏందంటే నార్మల్ టార్ ఫైల్స్. ఓకే. నార్మల్ టార్ అంటే కంప్రెషన్ తక్కువుంటది యాక్చువల్. ఫస్ట్ ఫైల్. ఫస్ట్ టైప్ ఆఫ్. రెండోదేందంటే మనం
ఈ టార్ ఫైల్‌నే ఇంకోలాగా చేయొచ్చు. దాని పేరే జీజిప్. దాని పేరు జీజిప్. జీజిప్ ఉపయోగిస్తే ఒకలాగా కంప్రెస్ అయిద్ది. కొంత సైజులో కొంత మేరకి. అలాగా ఇంకోటుంది. తర్వాత దాని పేరు బీజిప్. బీజిప్. దాని పేరు బీజిప్. అంటే జీజిప్ చేస్తే 100 ఫైల్స్ ఉన్నాయి. ఓకే. జీజిప్ చేస్తే ఒకలాంటి సైజ్ ఇస్తది. బీజిప్ చేస్తే 100 ఫైల్స్ ఉన్నాయి. మరొకలాంటి సైజ్ ఇచ్చిద్ది. అదే ఇంకోటుంది చాలా పవర్‌ఫుల్ అది. దాని పేరు ఎక్స్‌జిప్. ఎక్స్‌జిప్. సో, ఎక్స్‌జిప్ అనేది చేసామనుకో వెంటనే చాలా పవర్‌ఫుల్ అది. అది ఇంకా సైజ్ తగ్గిచ్చిద్దనమాట. 100 ఫైల్సే. ఆ 100 ఫైల్స్‌ని సైజ్ తగ్గిచ్చిద్ది. కంబైన్ చేస్తది, సైజు తగ్గిచ్చిద్ది. అంటే మనం ఎందుకు సార్ నేర్చుకోవాలి ఇవన్నీ అనంటే, సో, ఆల్ ద సాఫ్ట్‌వేర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జిప్ ఫార్మాట్. ఆల్ ద ఫైల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జిప్ ఫార్మాట్. ఆల్ ద సాఫ్ట్‌వేర్స్. ఏ వెబ్‌సైట్‌కెళ్ళి మీరు చూసినా ఇక్కడ జీజిప్ అనో, బీజిప్ అనో, ఎక్స్‌జిప్ అనో లేకపోతే జిప్ అనో ఇట్లా కనపడతా ఉంటాయి. ఏది సాఫ్ట్‌వేర్‌లన్నీ గూడా. ఆటిని మనం డౌన్‌లోడ్ జేసుకోవాలా లైనక్స్ సర్వర్‌లోకి. డౌన్‌లోడ్ జేసుకొని వాటిని మనం ఎక్స్‌ట్రాక్ట్ చేయాలా. ఎక్స్‌ట్రాక్ట్ జేసి సెటప్ రెడీ చేయాలా రియల్‌గా. దానికోసం ఇది తెలియాల మనకి. ఇలా ఆప్షన్స్ తెలియాల. ఓకే. సరే ఇప్పుడు మనమే తయారు చేద్దాం. ఎక్స్‌జిప్ ఉపయోగించి ఫైల్స్‌ని కంప్రెస్ ఎలా జేయాలి? బీజిప్ ఉపయోగించి ఫైల్స్‌ని కంప్రెస్ ఎలా జేయాలి? ఎక్స్‌జిప్, బీజిప్ లేదా నార్మల్‌గా టార్ ఫైల్స్‌ని ఎలా తయారు జేయాలి? అంటే టార్ అనే కమాండ్ మాత్రం కన్ఫర్మ్‌గా ఉపయోగించాలి. నువ్వు ఏ జిప్ చేయాలన్నా టారే. టార్. టార్ కమాండ్ ఉపయోగించి మాత్రమే. అయితే జిప్, బిజిప్ అదేంటంటే మోడల్ అన్నమాట. ఈ మోడల్‌లో ఉపయోగిస్తే కంప్రెషన్ రేట్ ఇలా ఉంటది. అంటే ఇంతవరకి సైజ్ రెడ్యూస్ చేయొచ్చు. బిజిప్ అనే మోడల్ ఉపయోగించే ఇంతవరకు సైజ్ రెడ్యూస్ చేయొచ్చు. ఎక్స్‌జిప్ అనే మోడల్ ఉపయోగిస్తే ఈ ఫైల్ సైజ్ ఇంత తగ్గించొచ్చు అని అర్థం అంతే. బట్ ఎనీవే మనం టార్ కమాండ్ ఖచ్చితంగా వాడాల్సిందే. టార్ కమాండ్ ఉపయోగించే అంటే ఇయన్నీ ఆప్షన్స్ అన్నమాట. జీజిప్ ఆప్షన్, బిజిప్ ఆప్షన్, ఎక్స్‌జిప్ ఆప్షన్స్. బట్ ఆప్షన్స్ మొత్తం వర్క్ అవ్వాలంటే మళ్ళీ టార్ కమాండ్ రాయాల. అలాగనమాట. సో, టార్ కమాండ్ ఎలా రాయాలా మనం అంటే రాస్తాం మనం. టార్ రాస్తాం. టార్ రాసి ఎన్ని ఫైల్స్ జిప్ చేయాలా? ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 డాష్ 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 ఫైల్ 10 100 ఫైల్స్. జిప్ చేయాల్సిన ఫైల్స్ అన్ని రాస్తాం. ఓకే. టార్ ఇక్కడ రాస్తాం. బట్ ఏ ఫార్మాట్‌లో చేయమంటావమ్మా అని అడిగితే అప్పుడు మనం రాస్తాం. ఏమని బీజిప్‌లో చేయమని. బీజిప్ అని రాస్తాం. అంతే బీజిప్ రాస్తాం. అంతే. బీజిప్ రాసి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టామా వెంటనే ఈ ఫైల్స్ అన్నీ బీజిప్‌లోకి మారిపోతాయి. ఫైల్ ఎక్స్‌టెన్షన్ బీజిప్ వచ్చిద్దనమాట. బీజిప్ వచ్చిద్ది. లేదు నేను ఎక్స్‌జిప్ చేసుకోవాలని నువ్వనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తాం సింపుల్‌గా ఇదిగో టార్ కమాండ్ రాసి ఫైల్స్ నంబర్ ఆఫ్ ఫైల్స్ రాసి అర్థమైందా? దానికేందంటే ఎక్స్‌జిప్ కొడతాం. దట్స్ ఇట్ అంతే. అప్పుడు ఎక్స్‌జిప్ ఫార్మాట్‌లో వచ్చేసిద్ది. ఎక్స్‌జిప్ ఫార్మాట్‌లో వచ్చిద్ది. సో, దానికి మనం ఏంది జీజిప్, బీజిప్, ఎక్స్‌జిప్ ఇవన్నీ జిప్‌లనమాట. నార్మల్ జిప్. నార్మల్ జిప్. నార్మల్ జిప్‌లో అంత ఫైల్ కంప్రెషన్ రేట్ తక్కువగా ఉంటది. జీజిప్, బీజిప్, ఎక్స్‌జిప్ ఇట్లా. సో, ఇంటర్వ్యూలో ఇవన్నీ అడుగుతారు మిమ్మల్ని. నాట్ ఓన్లీ ఇంటర్వ్యూ మీరు ఏ వెబ్‌సైట్‌కెళ్ళినా సరే ఫైల్ ఫార్మాట్స్ ఇవే కనపడతాయి. జీజిప్, బీజిప్, ఎక్స్‌జిప్‌లోనే కనపడతాయి. ఆ ఫైల్స్‌నే మనం డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన పరిస్థితొస్తది. అందుకోసం ఇదంతా. ఓకే. అంటే మీరు ఏది తీసుకున్న సాఫ్ట్‌వేర్ టూల్. ఓకే. సో, ఇప్పుడు మనం లైనక్స్ సర్వర్‌లోకెళ్ళి ఏడబ్ల్యూఎస్ చాలా ఈజీ సబ్జెక్ట్ అన్నమాట. ఇది జిప్ చేయటం. చాలా డెడ్ ఈజీ. యెస్ ఫ్రెండ్స్. ఆర్ యూ అండర్‌స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎనీ డిఫికల్టీ? ఏదైనా డిఫికల్టీ ఉందా? నో సార్. No, sir. అర్థమవుతుంది గదా! Yes, sir. Yes. ఇప్పుడు వరకు మనం విండోస్‌లో జూసాం. బట్ నౌ లైనక్స్‌లోకొస్తాం రియల్‌గా.
ఎలా జిప్ చేయాలి, ఎలా అన్‌జిప్ చేయాలనేది కూడా మనం చూస్తాం రియల్‌గా. ఎలా జిప్ చేయాలి, ఎలా అన్‌జిప్ చేయాలనేది కూడా మనం చూస్తాం. సర్వర్ 1 నడుస్తా ఉంది. సో, కొత్త సర్వర్ లాంచ్ చేయండి. సర్వర్ 1 కీ పేరు వచ్చేసి జూలై. లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే. సర్వర్ 1 ఉంది. ఓకే. ప్రాక్టీస్ ఈజీ. థియరీనే ఇంపార్టెంట్ యాక్చువల్‌గా దీంట్లో. థియరీ చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చాలా డెడ్ ఈజీ. EC2 హైఫన్ యూజర్. ఓకే. గుడ్. సో, EC2 హైఫన్ యూజర్. ఓకే. EC2 యూజర్ హైఫన్‌గా మనం ఉన్నప్పుడు ఏం చేయొచ్చు? కొన్ని ఫైల్స్ తయారు చేద్దాం. అంటే ఫైల్స్ అంటే టచ్. టచ్ ఫైల్. టచ్ ఫైల్ అని చెప్పేసి 1.5 5 ఫైల్స్ తయారు చేద్దాం. సో, ఎల్ఎస్ కొడితే మనకు 5 ఫైల్స్ వచ్చినాయి. ఎల్ఎస్ రాస్తే 5 ఫైల్స్ వచ్చినాయి. ఓకే. ఫైన్ బాగుంది. ఈ 5 ఫైల్స్‌లో మనం కంటెంట్ ఏదైనా రాయాలనుకో రాయొచ్చా? రాయొచ్చు. నో ప్రాబ్లమ్. సో, విఐఎం ఫైల్ 1 సంథింగ్ అనుకోండి. కొంత కంటెంట్ రాయండి. లైనక్స్ ఈస్ ఎ పవర్‌ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. ఇలా నేను కంటెంట్ ఏదో తయారు చేశాను. వైవై కొట్టి ఆ! వైవై పేస్ట్ పేస్ట్ చేస్తా. పీ నొక్కితే పేస్ట్ అవుతది. వీటిని గురించి కొన్ని కమాండ్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. ఒక సెపరేట్ సెషన్ ఉంది. దాని గురించి చేస్తాను. వైవై అంటే ఏంది? డీడీ అంటే ఏంది? ఎలా లైన్ డిలీట్ చేయాలి? ఒక లైన్‌కి ముందుకు ఎలా ఎళ్ళాలి? 2 లైన్స్ ఎలా మెర్జ్ చేయాలి? ఆ ఫైల్‌లో ఉన్న డేటాని ఎలా చూడాలి? ఇవన్నీ కొంత వేరే కాన్సెప్ట్ ఉంది. అది నేను చెప్తాను. ఫౌండేషన్. యెస్. యెస్. ఓకే. నౌ సేవ్. సేవ్ చేశా. బాగుంది. ఓకే. సో, ఎల్ఎస్ కొడితే క్యాట్ ఫైల్ 1 కొడితే డేటా చాలా వస్తది. ఓకే. బాగుంది. ఓకే. గుడ్. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్ వేలో మీకు అర్థమయ్యేలాగా ఎలా చేస్తానంటే చూడండి. ఇక్కడ మనం ఎల్ఎస్ కొడితే ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? 5 ఫైల్స్ ఉన్నాయి. ఓకే. ఈ 5 ఫైల్స్‌ని మనం ఒకే ఫైల్ లాగా తయారు చేయాలి. అంటే జిప్ చేయాల. జిప్ చేయాలంటే మన కమాండ్ ఏంది? యెస్. చూసాం మనం. సో, ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? ఈ 5 ఫైల్స్ ఉన్నాయి గదా! 5 ఫైల్స్‌ని ఎలా జిప్ చేయాలో నేను చూపిస్తాను ఆగండి. లేదు సార్ 5 ఫైల్స్‌ని ఒక ఫోల్డర్‌లోకి మనం కాపీ చేసుకో నో ప్రాబ్లమ్. అట్లయినా కాపీ చేసుకో. నాట్ ఎ ఇష్యూ. 5 ఫైల్స్‌ని ఒకే ఫోల్డర్‌లోకి కాపీ చేసుకోవచ్చు. అంటే ఏంది? చూడండి. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 5 అలాగ 5 ఫైల్స్ ఉన్నాయి గదా! ఈ 5 ఫైల్స్‌ని
ఈ ఫోల్డర్‌లో కాపీ చేసి ఆ ఫోల్డర్‌ని జిప్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. నాట్ ఏ ఇష్యూ. బట్ టోటల్‌గా ఇట్లాగ ఇచ్చైనా జిప్ చేయొచ్చు. అదైనా చేయొచ్చు. చెప్తా నేను. ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చెప్తా. సరే. ఓకే. ఇది ఎలా చేయాలి? 5 ఫైల్స్‌ని జిప్ అంటే ఎట్లా అంటే సింపుల్‌గా మీరు టార్ కమాండ్ రాయండి. ఓకే. టార్ నార్మల్‌గా టార్ రాయండి. ఓకే. రాస్తాం. రాసిన తర్వాత మీరు 5 ఫైల్స్ రాయండి. 5 ఫైల్స్ అంటే ఎట్లాగా? సింపుల్‌గా ఫైల్ రాస్తారు. 5 ఫైల్స్ ఒకటే కాబట్టి ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4 రాస్తారు. ఆ! రాస్తారు 5 ఫైల్స్. లేదు మనం 5 ఫైల్స్ కలిసి ఇట్లా రాయకూడదు. ఫైల్ అని రాసి కర్లీ బ్రేసెస్ ఇచ్చి 1.5 రాయొచ్చు. రాసుకో. నో ప్రాబ్లమ్. అట్లయినా రాసుకో. ఎట్లయినా రాసుకో. రాసిన తర్వాత ఏం జేయాలా? రాసిన తర్వాత ఏం జేయాలంటే, ఈ ఫైల్స్ అన్నీ కంబైన్ చేస్తా చెయ్యి. కానీ ఆ ఫైల్స్ అన్నీ గూడా ఒక ఫోల్డర్‌లో స్టోర్ చేసి పెట్టు అని చెప్పాలా మనం లైనక్స్‌కి. అందుకని ఫోల్డర్ నేమ్ ముందుగానే మనం ఇవ్వాలన్నమాట. ఫోల్డర్ నేమ్ ముందుగానే మనం చెప్పాలా. అదర్‌వైస్ లైనక్స్ ఎర్రర్ ఇచ్చిద్దన్నమాట. "ఏయ్ బాస్ హూ ఆర్ యూ" అనిద్ది. అందుకోసం మనం ఏం జేయాలంటే, ఇదిగో మనం ఇప్పుడు స్టైల్ మార్చాల. స్టైల్ అంటే ఏంది? టార్ రాసి ఇక్కడేమో ఫైల్ 1 ఆ! ఇక్కడేమో ఫైల్ 2, ఇక్కడేమో ఫైల్ 3, ఇక్కడేమో ఫైల్ 4, ఇక్కడేమో ఫైల్ 5 రాసుకోండి. ఓకే. ఓకే. రాసుకున్న తర్వాత టార్ ముందు రాయాలి. ఇక్కడ ఫైల్ 1, ఫైల్ 2 రాయాలి. ఆ! రాసిన తర్వాత మీరేం చేస్తారంటే సపోజ్ ఇక్కడ, ఇక్కడ ఈ ఫైల్స్ అన్నీ ఎందులోకి రావాలో ఆ వచ్చే ఫోల్డర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి బాస్. ఓకే. అక్కడేంది నేను సాఫ్ట్‌వేర్ అంటా. ఓకే. సాఫ్ట్‌వేర్ అని ఇస్తా అంతే. సాఫ్ట్‌వేర్ అని ఇస్తే గాదు, దాని ఎక్స్‌టెన్షన్ గూడా నువ్వివ్వాలంటది. అప్పుడు నేను ఎక్స్‌టెన్షన్ ఏమిస్తానంటే, ఇప్పుడు నార్మల్ టార్ ఫైల్ తయారు చేస్తున్నాను నేను. ఏది వాడను. కాబట్టి ఎక్స్‌టెన్షన్ అనేది సాఫ్ట్‌వేర్ డాట్ టార్ అని ఇస్తా. సాఫ్ట్‌వేర్ డాట్ టార్ నేనే ఇస్తా ఎక్స్‌టెన్షన్. అప్పుడు సాఫ్ట్‌వేర్ డాట్ టార్ అంటే ఇచ్చి, ఇక్కడ ఈ టార్ కమాండ్ రాసి, ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టిన వెంటనే ఏమైంది తెలుసా? నాకు సాఫ్ట్‌వేర్ డాట్ టార్ అనేది తయారైద్ది. అప్పుడు సాఫ్ట్‌వేర్ డాట్ తార్ తయారైతే దాని లోపల ఈ ఫైల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 అన్నీ ఉంటాయి. మళ్ళీ మనం చెక్ చేసి చూసుకోవచ్చు. నేను చెప్తా ఎలా చెక్ చేయాలో. ఇది మోడల్ యాక్చువల్‌గా. అంటే సాఫ్ట్‌వేర్ డాట్ టార్ అనే ఫోల్డర్ నేమ్ మనమే ఇవ్వాలి. యెస్. ఈ ఫైల్స్ మనమే ఇవ్వాలి. యెస్. ఇక్కడ టార్ కమాండ్ మనమే రాయాలి. ఓకే. అయితే దీనికి మనం ఇంకో భాషలో చెప్పాలంటే ఇక్కడ ఫోల్డర్ నేమ్ ఇక్కడ ఇచ్చాం. కరెక్టే బాగుంది. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. ఏమని? "అరే బాబు! సాఫ్ట్‌వేర్ డాట్ టార్ అనే ఫైల్ క్రియేషన్ చెయ్యి." సి మీన్స్ వాట్? క్రియేషన్. అర్థమైందా? క్రియేట్ ఎ ఆర్కైవ్ ఫైల్. ఇది ఆర్కైవ్ ఫైల్ అంటారు దీన్ని. ఆర్కైవ్. ఈ ఆర్కైవ్ ఫైల్‌ని తయారు చెయ్యి. క్రియేషన్ చెయ్యి. అంటే సి మీన్స్ వాట్? క్రియేషన్. సో, సి క్రియేషన్. సో, ఏదైతే ఎఫ్ ఉందో ఎఫ్ మీన్స్ వాట్? ఫైల్. సిఎఫ్. వి అంటే ఏంది? వెర్బ్రోస్. వెర్బ్రోస్ అంటే ఏంది? చేశాను అని చెప్పడానికి కొంత అడిషనల్ మెసేజ్ ఇచ్చిద్ది వి అంటే. అంతే. చేశానని చెప్పడానికి అడిషనల్ అది సిఎఫ్‌వి ఆర్ సివిఎఫ్ ఎలా అయినా వాడుకో. సివిఎఫ్ ఆర్ సిఎఫ్. అంటే టార్ రాసి, సివిఎఫ్ రాసి, సాఫ్ట్‌వేర్ డాట్ టార్ రాసి ఫైల్ 1 ఇలాగిస్తే చాలు. ప్రెస్ ఎంటర్ బటన్. యెస్. ఒక సాఫ్ట్‌వేర్ డాట్ టార్ ఫైల్ అనేది తయారైద్ది. ఆటిలో ఈ ఫైల్స్ అన్నీ ఉంటాయి. ఇది స్టోరీ. ఇది నార్మల్ టార్. అదే ఎక్స్‌జిప్, వీజిప్ ఉపయోగించాలి అదేదెలా సార్? అది గూడా చెప్తాను. ఇది నార్మల్‌గా. ఇప్పుడు ఇది చూస్తే తర్వాత వేరేది చూద్దాం. ఓకే. సరే. సో, ఇక్కడ మనం ఏం చేస్తాం? టార్ రాసి, సివిఎఫ్ రాసి, టార్, సివిఎఫ్. సో, మనం ఏందంటే సాఫ్ట్‌వేర్ 1 అని ఇద్దాం. సాఫ్ట్‌వేర్ 1 డాట్ టార్ ఫైల్ నేమ్ మనమే ఇద్దాం. అంటే ఇది ఫోల్డర్ నేమ్ మనమే ఇచ్చాం. ఆ! ఈ సాఫ్ట్‌వేర్ టార్ 1లోకి ఏం ఫైల్స్ రావాలంటే మనం రాస్తాం. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4 అట్లా. లేదు మనం ఫైల్ అని రాసి ఇదిగో ఇట్లా రాయొచ్చు కదా! 1 డాట్ డాట్ 5 అని. యెస్ అలా అయిన రాసుకో. ఏ మోడల్ అయినా ఓకే. ఏ మోడల్ రాసినా ఓకే. బట్ ఎక్స్‌టెన్షన్ ఈస్ మ్యాండేటరీ. టార్ ఎక్స్‌టెన్షన్ ఈస్ మ్యాండేటరీ. నువ్వు జిప్ అనేది ఉపయోగించాలంటే జీజిప్ రాస్తాం. ఎక్స్‌టెన్షన్ జీజిప్ రాస్తాం. టార్ అనేది ఇక్కడ నార్మల్ టార్ ఫైల్ తయారు చేస్తున్నా కాబట్టి టార్ అని ఇచ్చాం. తర్వాత జీజిప్ అంటే మళ్ళీ జీజిప్ ఎక్స్‌ట్రా యాడ్ అయిద్ది.
బీజిప్లో చేస్తే బీజిప్ ఎక్స్ట్రా యాడ్ అయింది. సిజిప్లో చేస్తే అట్లా చూద్దాం, నేను చెప్తాను. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. సో చూసారా? ఎస్. సో తయారైందని మనకు మెసేజ్ ఇచ్చిందనమాట. ఇలాగా బికాస్ ఆఫ్ వి మీన్స్ వాట్? వెర్బ్రోస్. సో ఎల్ఎస్ టైప్ చేయి. ఎల్ఎస్ టైప్ చేస్తే చూసారా? ఇదిగో సాఫ్ట్‌వేర్ డాట్ టార్ సాఫ్ట్‌వేర్ 1 డాట్ టార్. యెస్, టార్ ఫైల్ తయారైంది. అది. సార్ ఈ ఫైల్ సైజ్ మాకెంతో చూపిస్తారన్నారు గదా! ఎట్లా చూడాలా? విండోస్‌లో అయితే ఇది ఇక్కడ ప్రెస్ చేస్తే విండోస్‌లో ఫైల్ సైజ్ కనపడేది. బట్ ఇక్కడ ఎట్లా సార్? దానికే మనం ఏం చేసామంటే డియు డిస్క్ యూసేజ్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ 1 డాట్ టార్ ఫోల్డర్. ఈ సాఫ్ట్‌వేర్ 1 డాట్ ఫోల్డరు ఎంత డిస్క్ యూజ్ చేసిందో చెప్పాలా. దట్ ఈస్ కాల్డ్ ఫైల్ సైజ్. డియు అని రాసి నువ్వు హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్‌లో చూడాలన్నమాట. అంటే హెచ్ రాయాల. ఎందుకు నువ్వు హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్‌లో చూడాలనుకుంటున్నావు కాబట్టి హెచ్ అనేది రాయాల. ఆ! డియు అంటే ఏంది? డిస్క్ యూసేజ్. హెచ్ అంటే ఏంది? హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్‌లో ఈ ఫోల్డర్ ఏది? సాఫ్ట్‌వేర్ 1 డాట్ టార్ అనే ఫోల్డర్ యొక్క సైజ్ నాకు చెప్పు అని అర్థం. డియు-హెచ్ రాస్తే సాఫ్ట్‌వేర్ 1 డాట్ టార్ ఫోల్డర్ యొక్క సైజ్ చెప్పు. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? బాబు, ఈ సాఫ్ట్‌వేర్ 1 డాట్ టార్ ఫోల్డర్ సైజు 72K ఉందమ్మా అని చెప్తుంది. ఓకే. అంటే టార్ అనేది నార్మల్‌గా చేశా. అది 72K వచ్చింది ఇప్పుడు. ఓకే. నార్మల్‌గా చేస్తే. అంటే డియు-హెచ్ మనం రాయాలా సార్? రాయాలి. తెలుసుకోవాలి కదా మనం. అంటే ఏదైనా సరే ఒక ఫైల్ అయినా, ఒక ఫోల్డర్ అయినా దాని సైజ్ తెలుసుకోవాలంటే డియు వాడాల. డియు-హెచ్. యెస్ ఆర్ నో? డియు-హెచ్. అక్కడ డిస్క్ స్పేస్ తెలుసుకోవాలంటే డిస్క్ డిస్క్ స్పేస్. ఆ! యెస్ ఫ్రెండ్స్. డిస్క్ స్పేస్ తెలుసుకోవాలంటే ఆ! ఎఫ్ డిస్క్ సార్. డిస్క్ స్పేస్. ఇప్పుడు ఇదేంది? డియు-హెచ్ అంటే ఏంది చెప్పండి? డిస్క్ యూసేజ్ సార్. డిస్క్ యూసేజే. తెలుగులో చెప్పండి. ఒక ఫోల్డర్ ఎంత డిస్క్‌ని యూజ్ చేసుకుంది అని. అంటే ఫైల్ సైజ్ ఎంత అని. అవును. అర్థం కాలేదా? ఏంటి? ఫైల్ సైజ్‌ని కనుక్కుంటున్నాము. ఫోల్డర్ సైజ్‌ని కనుక్కుంటున్నాము. దేనివల్ల? డియు కమాండ్ ఉపయోగించి. డిస్క్ యూసేజ్. అంటే ఈ ఫోల్డర్ ఎంత డిస్క్ యూజ్ చేసింది తెలుసుకుంటున్నాం. ఇదిగో బాబు 72K యూజ్ చేసిందమ్మా. అంటే ఇది ఈ 72K అనేది ఏందనుకుంటున్నారు మీరు? ఈ ఫోల్డర్ సైజు. కన్‌ఫ్యూజ్ అవుతున్నారా ఏంది? జాగ్రత్తగా ఇంటే ఇంటర్మీడియేట్ స్టూడెంట్ గూడా నా కోర్స్ నేర్చుకోవచ్చు. 10థ్ పాస్ అయినోడు వెంటనే నా కోర్స్ నేర్చుకుంటే జాబ్ కొట్టొచ్చు. అంత మంచి క్లాసులివి. మనం అట్లా అంటే కాన్సంట్రేషన్ ఉండాలి ఎక్కువ నా క్లాసుల్లో. లేకపోతే ఔట్ ఇగ. హ్మ్. అంటే నోట్స్ రాయలేదు, చదవలేదు నిన్న. ఏదో పంపించాడు సారు, రేపు జూసుకోవచ్చు, ఎల్లుండి జూసుకోవచ్చు. పోస్ట్‌పోన్. ఎప్పుడైతే నువ్వు వాయిదా పద్ధతేసావో ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడతావు సాఫ్ట్‌వేర్‌లో. ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకుంటున్నామంటే దాని మీదే ఉండాల. లేకపోతే అటర్ ఫ్లాప్. టైమ్ వేస్ట్, డబ్బులు వేస్ట్. 2 వేస్టే. మొత్తం వేస్ట్. గోయిందా కెరియర్ నాశనం అంతే. నేను జెప్పేదది. కాబట్టి చదవాల జాగ్రత్తగా. ప్రజెంటేషన్ నేర్చుకోవాల. సరే. ఓకే. సరే, మన దేశం అంటే డీయూఎఫ్ఎన్‌హెచ్. సార్ అది గాదు సార్. ఇప్పుడు దీంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ చెక్ జేయాలంటే దేంట్లో ఉన్న ఫైల్సు? ఇప్పుడు నాకు సాఫ్ట్‌వేర్ 1 డాట్ టార్ ఉంది. ఓకే. దీంట్లో ఉన్న ఫైల్స్ నేను చూడాలనుకుంటున్నా. అప్పుడేం జేయాలా? మన కమాండ్ ఏంది? అంటే ఆ కమాండ్ గూడా మనం ఎలాగంటే టార్ రాసి టీఎఫ్ రాయాల. టీఎఫ్. టీఎఫ్ మీన్స్ వాట్? లిస్ట్ ఔట్ ద ఫైల్స్ అన్నమాట. టీఎఫ్ రాసి లిస్ట్ ఔట్ ద ఫైల్స్. టీఎఫ్ రాసి సాఫ్ట్‌వేర్ 1 డాట్ టార్ అని రాస్తే చాలు. ఈ టార్‌లో ఉన్న ఫైల్స్ ఏంటో డిస్‌ప్లే చేసిద్దది. టీఎఫ్ రాసి ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా బాబు, ఈ టార్ ఫైల్‌లో అంటే ఈ జిప్ ఫైల్‌లో ఇన్ని ఫైల్స్ ఉన్నాయి బాబు అని చెప్పింది. సో, ఈ సాఫ్ట్‌వేర్ జిప్ ఫైల్ సైజ్ తెలుసుకోవడానికేమో డియు వాడాము. ఇక్కడ సాఫ్ట్‌వేర్ 1 డాట్ టార్ అనే ఈ జిప్ ఫోల్డర్ టార్ ఫోల్డర్‌లో ఏం ఫైల్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే టీఎఫ్ వాడతాం. టీఎఫ్. టార్ అనేది ఇంపార్టెంట్. ఓకే. గుడ్. సో,
తర్వాత నెక్స్ట్ లెవెల్‌లో సార్ టార్ చెప్పారు గదా! మరి ఇది గాకుండా మనకి ఇంకొకటి చెప్పారు గదా మీరు. ఏమని? జీజిప్ అని, బీజిప్ అని అవెలాగా చేయాలా? సింపుల్. అవెలా చేయాలా? సింపుల్. వెరీ, వెరీ సింపుల్. చూడండి సింపుల్‌గా. ఆ! చూడండి. ఇప్పుడు మనకి నార్మల్ టార్, నార్మల్ టార్ ఉపయోగిస్తేనేమో ఆ! సీవీఎఫ్ ఉపయోగించాం. నార్మల్ టార్ ఇది యాక్చువల్‌గా. అలా గాకుండా ఈ నార్మల్ టార్‌కి ఇంకో కంప్రెషన్ రేట్ పెంచుదామని ట్రై చేస్తున్నా. అప్పుడేందంటే మనకు కనపడేది జీజిప్ కనపడింది. జీజిప్ ఇది కనపడింది. ఇప్పుడు జీజిప్ ఉపయోగించి కంప్రెస్ చేయొచ్చు మనం. మరి జీజిప్ ఉపయోగించి కంప్రెస్ చేయాలంటే ఎలాగా? సేమ్ థింగ్. మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ టారే. ఓకే. టార్. ఓకే. టార్ రాసి ఇప్పుడు మనం చేస్తుంది జీజిప్ గదా! అందుకోసం వాడేం చెప్పాడంటే, "అరే బాబు! ఈ సీవీఎఫ్‌లు అవి గాదురా నాకు కావాల్సింది" అని వాడేం చేసాడంటే ఈ జీ గదా! జీ అంటే జెడ్ పెట్టాడు. జెడ్ ఎఫ్ అన్నాడు. ఓకే. అప్పుడు జిప్ ఫార్మాట్‌లోకొస్తది. జిప్ ఫార్మాట్‌లోకొస్తది. జిప్. ఓకే. గుడ్. సో, జెడ్ పెట్టాడు అంతే సింపుల్‌గా. ఇక రాసిన తర్వాత వాడేం చేసాడు సింపుల్‌గా ఇక్కడ ఇందాక చూసామే సాఫ్ట్‌వేర్ ఉంది గదా! ఫోల్డర్ నేమ్ రాయాలి గదా! సో, సాఫ్ట్‌వేర్ 2 ఇస్తా. సాఫ్ట్‌వేర్ 2 డాట్ ఇక్కడేందంటే జిప్ రాయాలి మనం. అర్థమైందా? కానీ జీజిప్ రాసే ముందుగా అది టారే. టార్ డాట్ జీజిప్ రాయాలి. అదనమాట విషయం. ఇప్పుడు టార్ దాకా ఆగిపోయాం ఇందాక ఇక్కడ దాకా. ఇప్పుడు టార్ డాట్ జీజిప్ ఎక్స్‌ట్రా ఇచ్చాం. అది జీజిప్ ఫార్మాట్ కాబట్టి. యెస్. ఆ ఇచ్చిన తర్వాత ఎన్ని ఫైల్స్‌ని జీజిప్ చేయాలనుకుంటున్నాం అన్ని ఫైల్స్ ఇక్కడ ఇస్తా. అంటే నాకు ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4 డాష్ డాష్ సో మెనీ ఫైల్స్. లేదు లేదు సార్ అన్ని మనం ఇవ్వాలనుకుంటే ఫైల్ అని రాసి కర్లీ బ్రేసెస్ రాసి 1 డాట్ డాట్ 5 రాస్తే చాలు. 5 ఫైల్స్ జీజిప్ ఫార్మాట్‌లో కంప్రెస్ అవుతాయి. ఏ పేరొస్తది దానికి? సాఫ్ట్‌వేర్ 2 అని వచ్చిద్దిప్పుడు. ఎందుకు మనం ఇచ్చాం. యెస్. ఫైల్ ఎక్స్‌టెన్షన్ జీజిప్, టార్ ఇవన్నీ ఫైల్ ఎక్స్‌టెన్షన్ మనం ఇచ్చాం. సో, దాన్ని ఎప్పుడైనా సరే ఇక్కడ జీజిప్ అనేది వాడినప్పుడు ఇక్కడ జెడ్ వాడతాం. అంటే ఆ ఫార్మాట్‌లో క్రియేట్ ఆర్కైవ్ ఇన్ ద జీజిప్ ఫార్మాట్ అని చెప్తున్నాం లైనక్స్. లైనక్స్ క్రియేట్ ఆర్కైవ్ ఫైల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీజిప్ అని చెప్తాం. అప్పుడు మనకి జీజిప్‌లో అది తయారైద్దాం. జీజిప్ అంటే అది. సో, ఇక్కడ ఏం లేదు. సింపుల్‌గా జెడ్ కలిసిందంతే. సో, ఇప్పుడు మళ్ళీ నేను వచ్చేసి ఇక్కడ ఎలా చేస్తాను? టార్ రాసి ఓకే. సీజెడ్ఎఫ్, సీజెడ్ఎఫ్ రాసి సాఫ్ట్‌వేర్ 2 రాసి, టార్ రాసి, జీజిప్ ఖచ్చితంగా రాయాలి. రాసి ఫైల్ 1 డాట్ డాట్ 5 5 ఫైల్స్‌ని కంప్రెస్ చేస్తాను. ఏది? జీజిప్ ఫార్మాట్‌లో. ఈజిప్ ఫార్మాట్. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే. గుడ్. వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఎల్ఎస్ టైప్ చేయండి. సో, ఎల్ఎస్ టైప్ చేస్తే చూసారా? సాఫ్ట్‌వేర్ 2 డాట్ టార్ డాట్ జీజిప్ ఫార్మాట్. సరే ఇప్పుడు దీనివల్ల సైజ్ ఎంత రెడ్యూస్ అయిందో చూడొచ్చు అంటే ఫైల్ సైజ్ షిఫ్ట్ చేయాలంటే అప్పుడు మళ్ళీ మనం డు రాసి హెచ్ రాసి హెచ్ అంటే హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్‌లో ఫైల్ సైజ్‌ని చూపియి అని అర్థం. సో, సాఫ్ట్‌వేర్ 2 డాట్ టార్ డాట్ జీజిప్ మొత్తం ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఏదైతే మొత్తం ఫైల్ నేమ్ ఉందో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ ఇచ్చా. ఓకే. కరెక్ట్‌గా రాయాలి. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఎంత సైజ్ తగ్గింది ఫ్రెండ్స్? 4K. 4. 4K. ఇందాక నార్మల్ టార్ ఫైల్ ఎంత సైజ్ ఉంది? అది 12 ఉంది. చూసారా? అదే, అదే, అదే ఇప్పుడు రెండిటికి డిఫరెన్స్ చూడండి. రెండిటికి డిఫరెన్స్. సాఫ్ట్‌వేర్ 1 డాట్ టార్‌కి, సాఫ్ట్‌వేర్ 2 డాట్ టార్ డాట్ జీజిప్‌కి తేడా ఏందంటే, ఈ సాఫ్ట్‌వేర్ 1 డాట్ టార్ అనేది మనకి యు -హెచ్ ప్రెస్ ఎంటర్ బటన్ చూసారా? 72K ఉంది. అయ్యో! ఇది 72K.
72K ఉంది అది. ఆ! సో, మళ్ళీ ఆ 72Kలో ఇదైతే మాత్రం సాఫ్ట్‌వేర్ 2 ఎంతుంది? అది మళ్ళీ తెలుసుకోవాలంటే ఇక్కడ. అది 4Kనే. DU-H తగ్గించి పడేసింది. అయ్యో! 4Kలోకొచ్చి పడేసింది. చూసారా? స్ అట్లా. హ్మ్. ఇది సైజ్ తగ్గిందన్నమాట. ఈ కంప్రెసర్ మోడల్. అంటే నువ్వు ఏ కంప్రెసర్ మోడల్ ఉపయోగిస్తున్నావో తెలుసుకోవాలన్నమాట. దీనివల్ల ఇంతొస్తది సైజు, దానివల్ల ఇంతొస్తది. కాబట్టి మనం జీ-జూప్ ఉపయోగిద్దామని చెప్పాల వాళ్ళకి. లేకపోతే వాళ్ళేంది నార్మల్ టార్ ఉపయోగిస్తారు. నార్మల్ టార్ ఉపయోగిస్తే ఏందంటే నీకు ఇబ్బందొస్తది యాక్చువల్‌గా. ఇబ్బందంటే ఏంటి ఫైల్ సైజ్ ఎక్కువైద్ది. అప్పుడు ట్రాన్స్‌ఫరింగ్ అనేది చేయాలంటే కష్టమైద్ది. సో, ఇప్పుడు 72K ఉన్న ఈ సైజ్‌ని ట్రాన్స్‌ఫర్ చేయటం కంటే 4K ఉన్న ఈ సైజ్‌ని ట్రాన్స్‌ఫర్ చేయటం ఈజీ అయిద్ది. ఈ సైజ్‌ని అప్‌లోడ్ చేయటం వెబ్‌సైట్‌లో ఈజీ అయిద్ది. బట్ ఈజీనే గాదు. ఈ సాఫ్ట్‌వేర్ దీన్ని ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోగలడు. ఈజీగా అప్‌లోడ్ మనం జేయొచ్చు. వాడు గూడా ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోగలడు. 72K ఉన్నది అప్‌లోడు కష్టమే, డౌన్‌లోడు కష్టమే. సో, దీన్ని బట్టి మనకేమర్థమైద్ది కంపల్సరీగా కంప్రెసర్ అనేది ఉండాలి. కంప్రెస్ చేయాలి తప్పకుండా. చేస్తే ఫైల్ సైజ్ రెడ్యూస్ అయిద్ది. సో, ఇదేమో జీజిప్, ఇదేమో జస్ట్ నార్మల్ టార్. నార్మల్ జిప్. ఇదేమో జీజిప్ అన్నమాట అట్లా. సో, ఇక ఇలా గాకుండా మనకి ఇంకో జిప్ ఉంది. దాని పేరేంటంటే యెస్ ఫ్రెండ్స్ బీ-జిప్. దాని పేరేంటి? బీ-జిప్. దాన్నే ఏమంటామంటే బీ-జిప్ 2 అంటాం దాన్ని. దాన్నేమంటాం? బీ-జిప్ 2 అంటాం. బీ-జిప్ 2 జనరల్‌గా బీ-జిప్ 2 అంటాం దాన్ని సింపుల్‌గా. అయితే ఈ బీ-జిప్ 2 రాయడానికి ఏం జేయాలి సార్ అంటే యెస్ సేమ్ థింగ్. అయితే అక్కడ మొత్తం రాసిన తర్వాత, టార్ రాసిన తర్వాత మారిద్ది స్టోరీ. స్టార్ రాసిన తర్వాత సీజేఎఫ్ రాయాల. సీజేఎఫ్. సీజేఎఫ్. సీజేఎఫ్ రాయాలి. సీజేఎఫ్ రాసి ఆ! సీజేఎఫ్ రాసి, ఆ తర్వాత మీరు ఫోల్డర్ నేమ్ రాసి, ఆ! తర్వాత సీజేఎఫ్ ఖచ్చితంగా ఉండాలి సార్ ఉండాలి. ఉంటే గాని అది బీజెట్ ఫార్మాట్‌లోకి జిప్ అవుతుందని తెలీదనమాట. జే వాడు అట్లా ఇచ్చాడు. పెడితే బీజెట్2 మోడల్‌లో మీరు ఫైల్ తయారు చేస్తున్నారని అర్థం. తర్వాత దీని తర్వాత ఎక్స్‌జిప్ ఉంది. ఎక్స్‌జిప్. ఎక్స్, 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 ఎక్స్‌జిప్ ఉంది. ఎక్స్‌జిప్‌లో రాయాలంటే ఇదిగో డైరెక్ట్‌గా టార్ రాసి ఇక్కడ క్యాపిటల్ స్మాల్ ఉంది గదా! ఇక్కడ సి రాసి క్యాపిటల్ ఎఫ్ రాయాల. అంతే సింపుల్. ఎఫ్ రాయాలి. ఎఫ్ రాయాల. సీజేఎఫ్. యెస్. సీజేఎఫ్ రాస్తే చాలు. ఇప్పుడు అన్ని మోడల్‌లో మళ్ళీ చేద్దాం. యెస్. అయితే కంప్రెసర్ రేటు మనం ఎక్కువ డేటా తీసుకుంటే బాగా కనపడిద్ది. తక్కువ డేటా ఉంది కాబట్టి మనకు కనపడదు. సరే చూద్దాం. డేటా కొంచెం పెంచుకోవాలి యాక్చువల్‌గా. సరే ఒక మీకు మోడల్ చూపిస్తాను. తర్వాత ఎక్కువ డేటా ఉన్న ఫైల్‌ని మీరు కంప్రెస్ చేసి చెక్ చేసుకోండి. సీజేఎఫ్ రాసి తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఫోల్డర్ నేమ్ ఇస్తాం. సాఫ్ట్‌వేర్ 3 డాట్ టార్ డాట్ బీజిప్2 అంటే బీజెడ్2 రాస్తాం. బీజెడ్2 రాసి ఇక్కడ ఏంటి ఇది ఫైల్ 1 డాట్ డాట్ 5 5 ఫైల్స్ కంప్రెస్ చేస్తాం. బ్యాకప్ తీసుకోవడానికి ఈజీ అన్నమాట. ఇప్పుడు యాస్ ఎ లినక్స్ అడ్మిన్‌గా నువ్వు ఎవరికన్నా ఫైల్స్ పంపించాలంటే ఒక 100 ఫైల్స్ ఉన్నాయి. 200 ఫైల్స్ ఉన్నాయి. మొత్తాన్ని ఎక్స్‌జిప్ కొట్టేస్తావు, బీజిప్ కొట్టేస్తావు. వాడికి ట్రాన్స్‌ఫర్ చేస్తావు సింగిల్ యూనిట్‌గా. థిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట చెప్పాలంటే. అన్నిటికి ఇంపార్టెంట్ ఇది. ఓకే. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. యెస్. ఓకే. సీజేఎఫ్ రాసాం. ఇప్పుడు ఎల్ఎస్ టైప్ చేసామనుకో చూసారా? బీజిప్2 వచ్చేసింది. బీజిప్2 మోడల్. హ్మ్. ఈ మోడల్‌లో ఎంత తగ్గిద్ది? అంటే చూద్దాం. అంటే డిస్క్ సైజు చూడాలంటే దీన్ని డీయూఎఫ్ అని రాసి దీన్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. అంటే జస్ట్ దీన్ని ఇలా సెలెక్ట్ చేస్తే కాపీ అయిద్ది. రైట్ క్లిక్ నొక్కితే పేస్ట్ అయిద్ది. మౌస్ రైట్ క్లిక్ నొక్కితే పేస్ట్ అయిద్ది అంతే సింపుల్‌గా.
ప్రెస్ ఎంటర్ బటన్. సో ఇది అంటే ఏంటంటే ఇది సైజ్ మీరు ఎక్కువ డేటా తీసుకుంటే కనపడిద్ది సైజ్ మీకు తగ్గినట్టు. తక్కువ ఉంది కాబట్టి సైజ్ కనపడదు అట్లా అన్నమాట. మీరు ఎక్కువ ఫైల్ తీసుకోండి సైజ్ తగ్గిద్ది ఖచ్చితంగా తగ్గిద్ది అట్లా. సో ఈ తర్వాత నెక్స్ట్ ఇదిగో ఇదేంది ఇది ఎక్స్జిప్ లో ఏంటంటే స్మాల్ క్యాపిటల్ జే వాడతాం తేడా సింపుల్. సో అప్పుడు మనం ఏం చేస్తాం సో టార్ రాసి సి రాసి జే రాసి ఎఫ్ రాసి అర్థమైందా. సో సాఫ్ట్వేర్ 4.tar.xzip ఈ ఫార్మాట్ తెలిస్తే తెలితేనే చాలు. మనకి ఏంటంటే ఎక్కువ కంటెంట్ ఉంటే మనకి జిఫ్ అనేది బాగా కనపడుద్ది. మనకి దగ్గర ఎక్కువ కంటెంట్ లేదు కాబట్టి అది అలాగే కనపడుద్ది. అది ఎందుకు కనపడేది కూడా తర్వాత మీకు చెప్తా. ఎందుకు వై దే ఆర్ డిస్ప్లేయింగ్ 4.k అనేది నేను చూపిస్తాను సింపుల్‌గా. ఓకే. cgdef సాఫ్ట్వేర్ 4.tar.xz ఫైల్ 1 to 5 ప్రెస్ ఎంటర్ బటన్. యెస్. ఓకే. ఎల్ఎస్ ఎస్ చూసారా xz అట్లా. దాన్ని మళ్ళీ చూడాలన్నా సరే -h సాఫ్ట్వేర్ 4.tar.xz ఖచ్చితంగా రాయాలి. అయితే మీరు డేటా ఎక్కువ తీసుకోండి. మీకు డిఫరెన్స్ కనపడిద్ది. ఇప్పుడు నేను డేటా తక్కువ తీసుకున్నాను కాబట్టి డిఫరెన్స్ కనపడట్ల. అందుకోసం నేను చెప్పేది. మీకు డేటా ఎక్కువ తీసుకోండి. డిఫరెన్స్ అయితే కనపడిద్ది. ఇక్కడ 4K రాదు. మీరు డేటా ఎక్కువ తీసుకొని చూడండి. ఓకే. మీకు డిఫరెన్స్ కనపడిద్ది. సరే ఇది మోడల్ యాక్చువల్‌గా. సో ఈ మోడలు మనకి ప్రతి సాఫ్ట్‌వేర్ ఇప్పుడు సపోజ్ మనం ఉన్నాం. ఏదైనా ఒక వెబ్‌సైట్‌కెళ్ళండి. ఒక వెబ్‌సైట్. సో ఒక వెబ్‌సైట్‌కెళ్లారనుకో సపోజ్ google.comలోకెళ్ళి మనకు ఒక సాఫ్ట్‌వేర్ ఉంది. ఆ సాఫ్ట్‌వేర్ ఏందంటే మావెన్ అనే సాఫ్ట్‌వేర్. మావెన్ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ అని కొట్టండి. యెస్. సో మావెన్ సాఫ్ట్‌వేర్ అపాచీ మావెన్ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ కొట్టామనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపియటానికి నేను చూపిస్తాను. యెస్. ఇది ఒక సాఫ్ట్‌వేర్ యాక్చువల్. సో మీరు చూడండి సాఫ్ట్‌వేర్‌ని వాడు ఎన్ని ఫార్మాట్‌లో పెట్టాడో మీకు తెలుస్తది కోసం నేను చూపిస్తున్నాను. చూసారా? ఈ సాఫ్ట్‌వేర్ అనేది ఇదిగో ఇన్ని మోడల్స్‌లో పెట్టాడు. మొత్తం ఈ సాఫ్ట్‌వేర్ అనేది ఇన్ని మోడల్స్‌లో పెట్టాడు వాడు. చూసారా? అంటే ఈ సాఫ్ట్‌వేర్ అనేది ఇన్ని మోడల్స్‌లో పెట్టాడు. దీనికోసం ఇదంతా మనం తెలుసుకోవటం. ఒకటి కంబైన్ చేయటం ఎట్లాగో, కంప్రెస్ చేయటం ఎలా నేర్చుకున్నాం. బట్ ఇక్కడ ఆల్రెడీ కంబైన్ చేసిన ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇదిగో. చూసారా? ఫార్మాట్ ఏంది tar.gzip ఇది. ఇక్కడ ఇదేంది ఇది జిప్ అన్నమాట. ఇది జిప్ ఓన్లీ జిప్పే. ఇదేందిది tar.gzip. యెస్ ఆర్ నో? tar.gzip. అంటే ఇది యాక్చువల్‌గా ఇవన్నీ tar.zipలు ఇవన్నీ ఏంటి సార్ జిప్ ఫైల్స్ ఇవన్నీ. జిప్ చేసి పడేసాడు వాడు. సో ఇప్పుడు నేను సపోజ్ ఈ సాఫ్ట్‌వేర్‌ని ఇది ఉంది. ఇది ఏ ఫార్మాట్‌లో ఉంది tar.zip ఉంది. ఈ tar.zip అనే దాన్ని మళ్ళీ మన సిస్టమ్‌లోకి తెచ్చుకోవాలా? అంటే ఇదంతా ఒక వెబ్‌సైట్ యాక్చువల్‌గా. ఈ వెబ్‌సైట్‌లోది మన లైనక్స్ మిషన్‌లోకి తెచ్చుకోవాలి. అంటే డౌన్‌లోడ్ చేసుకోవాలా లైనక్స్ మిషన్స్‌లో. అర్థమైందా? లైనక్స్ మిషన్స్‌లో డౌన్‌లోడ్ చేయాలా. అప్పుడు మనం ఏం చేస్తాం సింపుల్‌గా సో ఈ ఫార్మాట్‌లో ఉన్న దీన్ని కాపీ చేసుకుంటాం. ఇక్కడ జస్ట్ ఇలా క్లిక్ చేసి ఇలాగ లింక్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ నొక్కితే కాపీ లింక్ ఉంటది ఇక్కడ. జస్ట్ సింపుల్‌గా కాపీ లింక్ అడ్రెస్. ఇలా క్లిక్ చేసి ఆ! ఇలా క్లిక్ చేసి ఇదిగో ఇక్కడికెళ్ళి ఇదిగో ఇట్లా కొడతాం అంతే సింపుల్‌గా. అంతేనా? అంతే. అంటే రైట్ క్లిక్ చేశా. మౌస్ రైట్ క్లిక్ చేస్తే ఆ లింక్ వచ్చి ఇక్కడ పడింది. ఇది నా సర్వర్ లైనక్స్ సర్వర్. ఇప్పుడు లైనక్స్ సర్వర్‌లోకి ఈ సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. యెస్. జిప్ ఫార్మాట్‌లో ఉంది. జీజిప్ ఫార్మాట్‌లో ఉంది కరెక్టే. కానీ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఆ లింకు ప్లస్ wget కొట్టాల. wget. ఓకే. కానీ wget అనేది ఏంది? కమాండ్ అన్నమాట. దేనికోసం వెబ్‌సైట్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి. యెస్. సో ఇప్పుడు సపోజ్ మనం సుడో కొట్టాల. సుడో ఎందుకు కొట్టాలి సార్? అంటే మనం ఈసీ2 యూజర్ అనేవాడు సుడో యూజర్ కాబట్టి మనం ఏదైనా సరే సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మనకు పర్మిషన్స్ ఉండాల. అంటే పర్మిషన్ ఈసీ2 యూజర్‌కి లేదు. కాబట్టి సూడో యూజర్ కాబట్టి సూడో కొట్టాల. అంటే సూడో యూజర్ కొడితేనే పర్మిషన్ దీనికి ఉంటది. లేకపోతే లేదు. సూడో యూజర్. నార్మల్ యూజర్ డౌన్‌లోడ్ చేసుకోలేడా? నో. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మీకిస్తే చేయొచ్చు. ఇఫ్ దే గివ్ యూ యెస్, డెఫినైట్‌లీ యూ కెన్ డౌన్‌లోడ్ ద సాఫ్ట్‌వేర్.
ఎస్ sudo రాసా. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఎస్ వచ్చేసింది అది. సాఫ్ట్‌వేర్ మన డౌన్‌లోడ్‌కి అయిపోయింది. మనకి ఎట్లా తెలిసిద్ది సార్ అది? ఇదిగో ఎల్ఎస్ కొట్టు. ఎస్ చూసారా? ఇదిగో అపాచీ మావెన్ 3.9 బిన్ టార్ డాట్ జిప్ మోడల్ ఉంది నాయనా అంటుంది అది. ఈ మోడల్ వచ్చేసింది. ఇక ఇదే ఇలాగ సాఫ్ట్‌వేర్‌ని మనం డౌన్‌లోడ్ చేస్తాం నెట్ నుంచి. ఏది వెబ్‌సైట్ నుంచి. ఎక్కడ లైనక్స్ సర్వర్‌లోకి. మన లైనక్స్ అడ్మిన్ పని ఇదే కదా! సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేయమంటే చేయొచ్చు. ఏ ఫార్మాట్‌లో ఉంది? జీజిప్ ఫార్మాట్. ఇప్పుడు మీకు అన్ని చెప్పాను కాబట్టి ఫార్మాట్ అర్థమైంది. లేకపోతే హే! వాట్ ఈస్ థిస్ నాన్‌సెన్స్ అంటారు. అరే! కరెక్టే సార్. ఈ జిప్ ఫార్మాట్‌లో ఉన్న ఫైల్‌ని ఓపెన్ చేసి చూడాలంటే ఎట్లా సార్? అంటే అన్‌జిప్ చేయాలా. అన్‌జిప్ మీన్స్ వాట్? ఎక్స్ట్రాక్ట్. అంటే ఇది ఇందాక నేను చెప్పానే ఇదిగో. యెస్. ఇదిగో ఇది. ఈ సాఫ్ట్‌వేర్ ఇట్లొచ్చింది మనకి. దీన్ని నా మెషిన్‌లో ఓపెన్ చేసి చూసుకోవాలంటే ఎక్స్ట్రాక్ట్ అని కొడతా. ఇక్కడైతే ఎక్స్ట్రాక్ట్ కనపడుతుంది. ఎక్స్ట్రాక్ట్ కనపడితే ఇదిగో ఇట్లా వస్తే ఎక్స్ట్రాక్ట్ చేశా. ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇట్లాంటివొస్తాయి. ఇలా వచ్చినప్పుడు మాత్రమే దాంట్లో ఉన్న ఫైల్స్‌ని ఉపయోగించుకోగలం. అంతేగాని ఊరక టార్ ఫార్మాట్‌లో ఉన్న ఈ సాఫ్ట్‌వేర్ ఈ ఫార్మాట్‌లో ఉంటే చూసుకోవటానికి పనికొస్తది. అందుకోసం ఈ సాఫ్ట్‌వేర్ ఈ టార్ ఫార్మాట్‌లో ఈ జిప్ ఫార్మాట్‌లో ఉన్న ఈ సాఫ్ట్‌వేర్‌ని నేను నార్మల్ ఫార్మాట్‌లోకి తెచ్చుకున్నా. అంటే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నానన్నమాట. ఇట్లా ఎక్స్ట్రాక్ట్ చేశా. ఎక్స్ట్రాక్ట్ అంటారు. ఇది విండోస్ అయితే చేయగలం. మరి లైనక్స్‌లో ఎక్స్ట్రాక్ట్‌ని ఎలా చేయాలా? ఎక్స్ట్రాక్షన్ ఎందుకు చేయాలా? ఆ ఫైల్స్‌ని ఉపయోగించుకోవటానికి ఎక్స్ట్రాక్ట్ చేయాలా? ఆల్రెడీ జిప్ ఫైల్ ఇది. జిప్ ఫైల్‌ని ఉపయోగించుకోవాలంటే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో ఉన్న ఫైల్స్‌ని నేను చెక్ చేసుకోగలను. ఇలా క్లిక్ చేస్తే వస్తాయి. అలాగే ఇక్కడ గూడా లైనక్స్‌లో గూడా ఇదిగో ఇది ఈ టార్ డాట్ జిప్ మావెన్ సాఫ్ట్‌వేర్ అనేది జిప్ ఫార్మాట్‌లో ఉంది. ఇక నేను దీన్ని చూసుకోవడానికి తప్పితే దానికి పనికిరాదు నాకు. సో, ఇప్పుడు ఈ జిప్ ఫార్మాట్‌లో ఉన్న ఈ ఫోల్డర్‌ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాల ఉపయోగించుకోవడానికి. ఎక్స్ట్రాక్ట్. సో, ఎక్స్ట్రాక్ట్ చేయటం ఎట్లా అనంటే అప్పుడు సో, ఇది యాక్చువల్‌గా. యెస్ ఫ్రెండ్స్ అర్థమవుతుందా? అయిపోయింది. క్లోజ్ చేస్తా. ఒక్క నిమిషం. క్లోజ్ చేస్తా. యెస్. ఇది యాక్చువల్‌గా. ఆ! మరి ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయటం ఎట్లా సార్? అంటే ఎక్స్ట్రాక్ట్ అంటే ఓపెన్ చేయటం ఎట్లా? ఆ ఫోల్డర్ టార్ డాట్ జిప్ ఫోల్డర్‌ని ఓపెన్ చేయటం ఎట్లా అంటే దానికేం కమాండ్ వాడాలంటే టారే. ఓకే. టార్ రాయాల. ఓకే. టార్ రాస్తాం. తర్వాత ఏం రాయాలి సార్? టార్ రాసి మీరు చూడండి. టార్ రాసి ఎక్స్‌వి ఎక్స్‌వి ఆ! టార్ రాసి ఎక్స్‌వి జెడ్ఎఫ్ జెడ్ ఎందుకు వాడారు? ఇదిగో జెడ్ ఇది జీజిప్ కాబట్టి. ఎక్స్‌వి జెడ్ఎఫ్. సో, ఇది మొత్తం రాయండి. ఏమని? అపాచీ మావెన్ 3.9.8 bin.tar.gif. యెస్. ఇట్లా. ఎప్పుడైతే మీరు ఇది చేశారో వెంటనే ఎక్స్ట్రాక్ట్ అయింది. థిస్ ఈస్ వాట్ ఎక్స్ట్రాక్షన్. ఎక్స్ వాడాం గదా! ఎక్స్ వాడాం అంటే ఎక్స్ట్రాక్షన్. యెస్. ఎక్స్ట్రాక్ట్ చెయ్యి. అంటే ఓపెన్ చెయ్యి దయచేసి ఆ ఫోల్డర్‌ని అని అర్థం. జిప్ జి 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 జెడ్ వాడాం. ఎందుకంటే జీజిప్ కాబట్టి. ఎక్స్‌విజెడ్ఎఫ్ రాస్తే యెస్. ఇక్కడున్న ఈ టార్ జిప్ ఫైల్ అనేది నార్మల్ ఫైల్‌గా మారిద్ది యాక్చువల్‌గా ఇప్పుడు. ఆ నార్మల్ ఫైల్ మారిన తర్వాత అప్పుడు నేను ఆ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ టూల్స్‌ని ఉపయోగించుకోవడం సాధ్యమైంది. అంటే జిప్ ఫార్మాట్‌లో ఉన్న దాన్ని ఉపయోగించుకోలేమా? ఎందుకు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలా. ఎక్స్ట్రాక్ట్ చేస్తే గాని అది మనకి పనికొచ్చిద్ది. అందుబాటులోకొచ్చిద్ది. అదర్‌వైజ్ పనికిరాదు. అట్లా అన్నమాట. ఎక్స్ట్రాక్ట్ చేయాల. సో, కాబట్టి మనం లైనక్స్ సర్వర్‌లో ఇక్కడికెళ్ళేసి హ్మ్. మీకంత అర్థం కాతే సాఫ్ట్‌వేర్ 1.tar అవన్నీ ఒకలాగైతే ఇప్పుడు ఇది ఒకలాగా. అపాచీ మావెన్. యెస్. ఇప్పుడు అపాచీ మావెన్ ఇది మొత్తాన్ని తీసుకొని కాపీ చేసాం. ఓకే. అంటే ఆ సాఫ్ట్‌వేర్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయాల. ఆ జిప్ ఫార్మాట్‌ని. అప్పుడు మనం టార్ రాసి ఎక్స్‌విజెడ్ఎఫ్, ఎక్స్‌విజెడ్ఎఫ్ ప్రెస్ ఎంటర్ బటన్ చూసారా? యెస్. అయిపోయింది. ఇప్పుడు ఎల్ఎస్ కొట్టండి. యెస్. అది విషయం. చూసారా?
ఇదిగో నార్మల్ ఫైల్ వచ్చేసింది. నార్మల్ ఫోల్డర్ ఫార్మాట్‌లోకి మారింది. ఇప్పుడు దీంట్లోకి మనం ప్రవేశించి ఇక ఆ సాఫ్ట్‌వేర్‌ని మనం ఉపయోగించుకోవచ్చనమాట అట్లా ఈజీగా. యెస్ ఫ్రెండ్స్, క్లారిటీ వచ్చిందా? ఇదేమో జిఫ్ ఫార్మాటు, ఇదేమో నార్మల్ ఫార్మాట్. జిఫ్ ఫార్మాట్‌లో ఉన్నదే మనకి డౌన్‌లోడ్ చేసుకున్నాం. దాన్ని నార్మల్ ఫార్మాట్‌లోకి తెచ్చుకోవడానికి ఎక్స్‌జిఫ్ వాడాం. ఎక్స్‌విజెడ్ఎఫ్ వాడాం. ఆర్ యూ అండర్‌స్టాండింగ్ ఫ్రెండ్స్? చేయగలరా ఇది మీరు? చేస్తారా? అర్థమైంది గదా! ఎస్ సార్. చేస్తాను సార్. చేయగలరా? చేయగలను. వీడియో చూడాలి, రాసుకోవాలి. నిన్న నోట్స్ రాయలేదు, నిన్న వీడియో చూడలేదు అడుగుంది. ఆన్సర్‌లు చేయలేకపోయారు. చూడండి చక్కగా ఈ రోజేం రాసుకోండి. పోస్ట్‌పోన్ చేయకండి. 24 గంటల్లో 20 గంటలు మీరు ఖర్చు పెట్టుకోండి. 4 గంటలు ఈ కోర్స్ కోసం ఉపయోగించండి. ఈజీగా సెట్ అవుతారు మీరు. 24 గంటల్లో ఒక గంట కూడా ఉపయోగించుకోకుండా జస్ట్ సినిమాలాగా దీన్ని చూసి రోజు వస్తా, పోతా ఉంటే మీకేం ఉపయోగం ఉండదు. మీకు ఏం ఉపయోగం ఉండదు. మీ టైం వేస్ట్ అయిద్ది. మనీ వేస్ట్, అన్నీ వేస్టే టోటల్‌గా చెప్పాలంటే. కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి టైం. తప్పదు. కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ మనుషులకే గదా ఉండేది. యంత్రాలం గాదు గదా మనం. అవన్నీ బేర్ జేసుకొని, బేస్‌గా మొత్తం జేసుకొని, అన్నీ కుదించుకొని సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ తీసుకోవాలా. అలా ఉన్నోళ్ళే ఎదుగుతారు. లేపోతే కష్టం. సింపుల్‌గా చెప్పాలంటే. ఓకే. సో, లెట్ us stop here for today and we discuss tomorrow, friends. Thank you. Thank you so much and see you tomorrow. థ్యాంక్ యూ సార్. Yes. Okay.